ఆయన యూదుల్లో నుండి మాత్రమే కాక అన్య జనముల్లో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలనని దేవుడికి మహిమ కలుగుతుంది. పరిశుద్ధుడా తండ్రి, మహోన్నతుడా, జీవం కలిగిన యేసు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి చదవబడిన లేఖను మీరు ఆశీర్వదించండి. నీ మాట ఆత్మీయ జీవమైనది. దేవ మనుషుడు బ్రతికేది రొట్టె వల్ల మాత్రము కాదు, దేవుని నోట నుండి ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. లార్డ్, మేము నమ్ముతున్నాము. ముఖ్యంగా ఈ మాటే మాకు జీవాన్ని ఇచ్చేది. నీ మీద మేము ఆధారపడుతూ ఉన్నాం. రాత్రి ప్రభావ ఈ యొక్క గుంచెంత ఈ విధంగా మేము సమకూర్చబడడానికి నువ్వు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. స్థలం ఏదైనప్పటికీ ప్రభా, ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నీ నామములు కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానని నువ్వు సెలవిచ్చిన తండ్రి. అయితే ప్రభు, ఈ రాత్రి మా మధ్యలోకి దిగిరమ్మని కోరుతున్నాం. ఈ స్థలాన్ని పవిత్రపరచండి. ఓ దేవ, ఇదిగో నిశ్చయంగా ప్రతి దురాత్మ, చీకటాత్మ, దెయ్యపాత్మలన్నింటినీ బంధించండి, వాటిని పారదోలండి. నీ పరిశుద్ధాత్మ ఈ రాత్రి ఇక్కడికి వచ్చి నీ వాక్యాన్ని తెరిచి నాతో ఇక్కడ ఉన్న బిడ్డలందరితో మాట్లాడి మహిమ పొందమని ఈ కూడికను నీ హస్తాలకి సమర్పించుకుంటా. ఈ కూడిక అనంతరం కూడా సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. సో ఫైనల్లో ఒక మాట చదువుతాం జాగ్రత్తగా. 23 మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్య జనుల నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యములు కనపరిచేవారిని అని, ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలని పేరు పెట్టుదును. మరియు జరుగునది ఏమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడును, ఆ చోటనే జీవం గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నారు. ఆమేన్. మరియు ప్రభు తన మాట సమాప్తం చేసి క్లుప్తపరిచి భూలోకమందు దాన్ని నెరవేర్చును కనుక ఇశ్రాయేలు కుమారులు శంఖ సముద్రపు ఇసుక రేణువుల వలె ఉండినను శేషమే రక్షింపబడిననియు ఈ యెషయా ఇశ్రాయేలు గురించి బిగ్గరగా పలుకుచున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో దీని తర్వాత గుహాకి వెళ్ళిన తర్వాత చదువుతున్న ఇంట్రెస్ట్గా ఉంది, అందుకని ఇంకా నేను ముందుకు తీసుకెళ్తున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు ఈ రాత్రి మనందరికీ అద్భుతమైన కృపనిచ్చాడని నమ్ముతున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూస్తే చక్కటి స్థలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇక్కడ స్థలం ప్రాముఖ్యం కాదు, కానీ దేవుని పిల్లలు ఎక్కడ ఉన్నారు అదే సంఘం. ఇలాంటి రోజు చాలా పెద్ద పెద్ద గోపురాలు కట్టుకుంటారు, కానీ అక్కడ దేవుని పిల్లలు లేకపోతే, అక్కడ దేవుడు దిగిరాకపోతే అది ఎంత మాత్రం కూడా దేవుని యొక్క స్థలం కాదు. అయితే దేవుని యొక్క అద్భుతమైన కృప ద్వారా మనల్ని చక్కని స్థలం ఇచ్చాడు, కూడుకోవడానికి చక్కటి అవకాశం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మన ఎడల ఆయన కృప చూపిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. ఎందుకోసం అంటే ఇది కేవలం కృపే. ఆయన సన్నిధిలో కూడుకోవడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి చక్కటి అవకాశం ఇచ్చాడు. సోదరులు జాన్ గారి ద్వారా ఆయనకున్న వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన కుటుంబాన్ని కూడా ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కొన్ని విషయాలు వాక్యంలో నేను మాట్లాడుతాను. ఆల్మోస్ట్ దాటేస్తుంది కనుక 45 minutes నేను వాక్యం చెప్తాను. ప్రభు చెప్పిన అయితే మనం దాన్ని కొనసాగించుకుందాం. అయితే ఉదయకాలం చెప్పినటువంటి వాక్యాన్ని ఎంతమంది నాకు తెలియదు, కానీ ఉదయకాలం చాలా అద్భుతమైన విషయాలు ప్రభు దేవుడు మనకు బయలుపరిచాడు. సో మనకు 3 నిబంధనలు కనబడుతున్నాయి. ఒకటి ఆదాము ద్వారా దేవుడు చేసిన నిబంధన. రైటర్స్ ఏం మాట్లాడుతుందో చూడదా లేదా? స్తోత్రం కలుగునుగా. ఆదాము ద్వారా దేవుడు నిబంధన చేశాడు. ఆదాము దాన్ని బ్రేక్ చేశాడు. ఈ యొక్క ఫలము తినుదినమున నిశ్చయముగా నువ్వు చచ్చెను అన్నాడు. అయితే దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో ఆ వ్యక్తి ఏం చేశాడు. ఆ వ్యక్తి ఏమయ్యాడంటే దేవుని నిబంధనను పగలగొట్టేశాడు. రెండవదిగా మరలా జలప్రలయం తర్వాత నోవాహుతో దేవుడు నిబంధన చేశాడు. నిబంధన స్థిరపరిస్తే నోవాహు కూడా ఆ యొక్క నిబంధనను పగలగొట్టేశాడు. దాని తర్వాత మరలా దేవుడు అబ్రహాముని తీసుకుని వచ్చాడు. అయితే ఆదాముతో చేసిన నిబంధన షరతులతో కూడినది, నోవాహుతో చేసిన నిబంధన కూడా షరతులతో కూడింది. కానీ ఇప్పుడు అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అది ఎంత మాత్రం కూడా షరతులతో
కూడింది కాదు. దాన్ని అన్కండిషనల్ కావనెంట్ అని పిలుస్తున్నారు. షరతులు లేవు. ఆదాము దగ్గర అయితే నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తాను అన్నాడు. నోవహు దగ్గర కూడా ఆ విధంగానే చెప్తున్నాడు. కానీ అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు నిన్ను బట్టి నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను బట్టి ప్రపంచ దేశాలు ఆశీర్వదించబడతాయి అని చెప్పి అబ్రహాముని పిలిచినప్పుడే దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలో 3 నిబంధనలు కనబడుతున్నాయి. మొట్టమొదటి ఆదాము నిబంధన, రెండవది నోవహు నిబంధన, మూడవది అబ్రహాము నిబంధన. అయితే మొదటి 2 నిబంధనలు బ్రేక్ అయిపోయాయి. కానీ 3వ నిబంధన అనేది అది బ్రేక్ అవ్వని నిబంధన, అది పగిలిపోని నిబంధన. ఎందుకంటే మొదటి 2 నిబంధనల ద్వారా ఏమైంది, దేవుడి చిత్తం వాళ్ళు జరిగించలేకపోయారు, పడిపోయారు. ఎందుకంటే నిబంధన అనేది దేవుడితో మానవుడితో నిబంధన అనేది, మానవుడు నిబంధన ఎప్పుడు కూడా నిలబెట్టుకోలేడు, పడిపోతాడు. ఆ కారణాన్ని బట్టే దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహాము ద్వారా నేను గొప్ప జనంగా చేస్తానన్నాడు. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అతనికి పిల్లలు కూడా లేరు. అప్పటికే 75 సంవత్సరాలు అయిపోయాయి. సో అప్పటికే తన భార్యకి 65 సంవత్సరాలు వచ్చేసాయి. ఆమేన్. సో అలాంటప్పుడు పిలిచినప్పుడు వాళ్ళకి ఎలాంటి పిల్లలు లేకపోయినా దేవుడు వారిలో నుండి సముద్రపు ఇసుక రేణువులు చేస్తానన్నాడు, ఆకాశ నక్షత్రాలు చేస్తానని చెప్పాడు. మీ ద్వారా ప్రపంచ దేశాలన్నీ దీవించబడతాయని చెప్పారు. అందుకే ముస్లింలు అబ్రహాం కోసం మాట్లాడుతున్నారు, క్రైస్తవులు మాట్లాడుతున్నారు, నులివెచ్చని క్రైస్తవులు మాట్లాడుతున్నారు, యథార్థమైన సత్యమైన క్రైస్తవులు మాట్లాడుతున్నారు. అదే సందర్భంలో యూదులు కూడా అబ్రహాం కోసం మాట్లాడుతున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా అబ్రహామును ప్రతి ఒక్కరు కూడా పాయింట్అవుట్ చేస్తున్నారు. ఎందుకంటే అబ్రహామే పరిశుద్ధ గ్రంథానికి ఒక కీ అయి ఉన్నారు. అబ్రహాములో నుండి 3వ నిబంధనలు మనం అందరం కూడా వచ్చాం. సో అయితే మొదటి నిబంధన శరీరంతో కూడినది, 2వ నిబంధన ఆమె శరీరంతో కూడింది. ఇప్పుడు 3వ నిబంధన అనేది శరీరంతో కాదు, అది ఆత్మతో, విశ్వాసముతో, ఎలక్షన్తో, అది ఎన్నికతో కూడినది. అదే గమనించండి, శరీరము ద్వారా చేయబడిన నిబంధన పడిపోయింది. అసలు నిబంధన ఏంటంటే 2 మనుషులు జరిగేది. నిబంధన అంటే యాక్చువల్గా నిబంధన అంటే 2 మధ్యలో జరిగేది, 2 మధ్యలో ఒప్పందం అంటారు దాన్నే. సో చైనాలో ఒకలాగా నిబంధన చేస్తారు, ఇజ్రాయెల్లో ఒకలాగా నిబంధన చేస్తారు. చైనాలో అయితే ఏం చేస్తారంటే ఒక క్లాత్ తీసుకుని 2 క్లాతులు 2గా చింపేసి ఒక క్లాత్ నీ దగ్గర, ఒక క్లాత్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అందుకే ఏం చేస్తారు, చైనా చాకలి వాడు ఏం చేస్తాడట, ఎవరైనా ఇస్త్రీకి బట్టలు ఇస్తే ఏం చేస్తాడంటే చిన్న పేపర్ ముక్క తీసుకుని చిన్న పేపర్ ముక్క తీసుకుని ఆ పేపర్ ఎలా చింపి ఓ పేపర్ అతని దగ్గర పెట్టుకుని ఉన్న పేపరు ఇస్త్రీ బట్టలోకి ఇస్తాడట. అయితే అతను మామూలుగా బట్టలు తెచ్చుకోవడానికి వచ్చినప్పుడు అతనికి ఏదైతే మొక్క ఇచ్చారో ఆ మొక్క పట్టుకొచ్చి అతనికి ఇచ్చినప్పుడు దాన్ని ట్యాలీ చేసినట్టు పలానా చోట నీ బట్టలు ఉన్నాయని ఇస్తారట. అలాగే జర్మనీ వాళ్ళు ఒక నిబంధన చేసుకున్నారు అనుకో, ఒకరి మీద ఒకరు ఉప్పు చల్లుకుంటారట. ఉప్పు చల్లుకుంటే నిబంధన. అదేవిధంగా ఇజ్రాయేల్ యూదులు నిబంధన చేయాలంటే ఒక వస్తువుని తీసుకుని దాన్ని ఖండించి 2 భాగాలుగా చేసి ఒక భాగం ఒకరి దగ్గర ఉంటుందంట, ఒక భాగం ఒకరి దగ్గర ఉంటుందంట. అయితే ఇప్పుడు అమెరికా వాళ్ళ నిబంధన ఏంటిదంటే చేతులు షేక్ హ్యాండ్ చేసుకోవడం వల్ల నిబంధన ఉంటుందంట. అంటే నిబంధన అంటే అది ఒకరి నుంచి ఒక 2 మనుషులకు జరిగే నిబంధన అది. అయితే మొట్టమొదటిగా ఆదాముకి దేవుడికి నిబంధన జరిగింది. అయితే ఆ నిబంధనను ఆదాము నిలబెట్టుకోలేకపోయాడు. అంటే మానవుడికి దేవుడికి నిబంధన జరిగింది. ఏంటో నిబంధన, నేను నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు నా మాటతో ఉండాలి, నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు ఫలించాలంటే ఇప్పుడు నా మాట మీద ఉండాలి. అందుకే ఏమన్నాడు, ఈ తోట చెట్ల ఫలములన్నింటిలోనూ నిరభ్యంతరంగా తినొచ్చు. అయితే మంచి చెడులు వృక్షం తినకూడదు, తింటేనే చేస్తావన్నాడు. ఏం చేశాడు, తిన్నాడు, దేవుని వద్ద నుంచి దూరం అయిపోయాడు. అంటే దేవుడికి మానవుడికి చేసుకున్న నిబంధన, ఆదాము నిబంధన, ఎప్పుడైతే ఆ ఫలం తీసుకున్నాడో అతను కోల్పోయాడు, వేరైపోయింది. తర్వాత జలప్రళయం దాకా ఏమైంది, జలప్రళయం దాకా అనేక మంది వచ్చేసారు, నిఫీన్లు వచ్చేసారు, సర్ప సంతానం వచ్చేసింది, దేవుని పిల్లల గానాలు వచ్చేసారు, అక్కడ కయ్యని సంతానం వచ్చేసింది. అయితే గమనించండి, కయ్యని సంతానాన్ని మరలా జలప్రళయం దగ్గర ఏం చేశాడు, వాళ్ళందరినీ తుడిచేశాడు. తర్వాత మరలా జలప్రళయం అయిపోయిన తర్వాత, ఎందుకంటే మే 17వ తారీఖు నుంచి వాడలోకి వెళ్ళాడు, మే 27వ తారీఖు వాడ నుంచి బయటకు వచ్చాడు. అంటే సంవత్సరం మీద 10 రోజులు ఆ వాడలోనే నోవాహు గడిపాడు. నోవాహు బయటకు వచ్చిన తర్వాత ఆది కాండం 9వ అధ్యాయంలో మరలా నిబంధన చేస్తున్నాడు. అయితే ఇప్పుడు నోవాహు కూడా ఆ నిబంధనను బ్రేక్ చేస్తున్నాడు. ఎప్పుడైతే నోవాహు కూడా నిబంధనను బ్రేక్ చేశాడో దేవుడికి మానవుడికి మధ్యలో ఉన్న సంబంధం ఏమైపోయింది, మరలా దిగింది. నోవాహు కూడా నిలబెట్టుకోలేకపోయాడు. అప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే మానవుడు ఎప్పుడు కూడా నా నిబంధనను కాపాడలేడు, దాని కొరకు నిలబడలేడు. అందుకే దేవుడు మాటిస్తే తప్పిపోడు, కానీ మానవుడు మాటిస్తే తప్పిపోతాడు.
దేవుడు మాట ఇస్తే తప్పిపోడు, కానీ మానవుడు ఇస్తే తప్పిపోతాడు. మానవుడి మాట అబద్ధము, దేవుడి మాట ఎప్పుడు కూడా సత్యమే. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముని పిలిచి మూడో వ్యక్తిని, అతను ఇంకా ఎలాంటి షరతులు లేకుండా, ఇద్దరికి షరతులు పెట్టాడు కానీ అబ్రహాముకి షరతులు లేవు. షరతులు లేకుండానే ముందే చెప్పేస్తున్నాడు, నేను మిమ్మల్ని దీవిస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని గొప్ప జనంగా చేస్తాను, నీ ద్వారా ప్రపంచ దేశాలు దీవించబడతాయి, నువ్వు ప్రపంచ దేశాలకు నువ్వు వ్యాపిస్తావు అని చెప్పి ఏం చేశాడు, షరతులు లేని నిబంధన పెట్టి అబ్రహామును దీవించేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. సో ఉదయకాలం విన్నాం. తర్వాత ఆదాములో నుండి కయీను సంతానం వచ్చింది, షేతు సంతానం వచ్చింది. కయీను సంతానాన్ని వేరుగా రాయించాడు ఆదికాండం 4వ అధ్యాయంలో. షేతు సంతానాన్ని ఎక్కడ రాయించాడు, 5వ అధ్యాయంలో రాయించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు 6వ అధ్యాయంలో షేతు సంతానం నుంచి వచ్చినటువంటి నోవాహు కుటుంబం వాడలోకి వెళ్ళింది. కయీను సంతానంలోంచి వచ్చిన కుటుంబం వాడలోకి వెళ్లకుండానే బయట చచ్చింది. అర్థమవుతుందా? అంటే కయీను సంతానము ద్వారా వచ్చిన వారు ఎవ్వరూ కూడా వాడలోకి వెళ్ళలేదు. కానీ నోవాహు భార్యగా ఉన్నటువంటి కయీను సంతానంలో లెమెకు పుట్టినటువంటి ఆ యొక్క నయామ వాడలోకి వెళ్ళింది. ఒక స్త్రీ వాడలోకి వెళ్ళింది. కయీను సంతానంలోంచి పుట్టినటువంటి ఒక స్త్రీ వాడలోకి వెళ్ళింది. అయితే మిగతా ప్రజలందరినీ కూడా దేవుడు చంపేశాడు. మొత్తం అందరూ ఆల్మోస్ట్ డెడ్ అయిపోయారు. అయితే తర్వాత మరలా దేవుడు ఒక కొత్త యుగాన్ని ప్రారంభించాడు. ఒక కొత్త యుగాన్ని దేవుడు ప్రారంభించి మరలా పాపులేషన్ స్టార్ట్ చేశాడు. తర్వాత మరలా నెఫీన్లు మళ్ళీ వచ్చారు. ఎలా వచ్చారో తెలియదు కానీ వచ్చేసారు అని మనం అనుకుంటున్నాం. కానీ ఉదయం చూసాం ఎలా వచ్చారు. నెఫీన్లు జలప్రాయాలకు ముందు ఉన్నారు, నెఫీన్లు జలప్రాయం తర్వాత కూడా ఉన్నారు. ఈ నెఫీన్లు ఎవరంటే పడిపోయిన దూతల బిడ్డలు వాళ్ళు. అంటే పడిపోయిన దూతలు అంటే ఆకాశంలో దూతలుండే అవి పడిపోయిన తర్వాత పిల్లల కన్నా ఎలా కాదు. ఎందుకంటే ప్రవక్త అంటాడు, అవి ఎంత మాత్రం దెయ్యం సృష్టికర్త కాదు, కానీ సృష్టిని చెరపగలడు అన్నాడు. అంతే. సాతానుడు ఎప్పుడు కూడా సృష్టించే శక్తి లేదు. దేవుడు సృష్టించే దాన్ని వాడు కలుషితం చేస్తాడు. వాడు ఎప్పుడు కూడా సృష్టించే శక్తి వాడి దగ్గర లేదు. అయితే నెఫీన్లు ఎవరంటే వాడి ద్వారా కయీను బయటకు వచ్చి వాళ్ళు నెఫీన్లు అయ్యారు. వాళ్ళు విస్తరింపుపోయారు. తదుపరిగా జలప్రలయంలో కొట్టుకుపోయారు అనుకున్నాం. కానీ మరలా జలప్రలయం తర్వాత వాళ్ళు ప్రత్యక్షమైపోతున్నారు. ఎలా ప్రత్యక్షమయ్యారో ఉదయకాలం మెసేజ్లో ఉంటుంది, దాన్ని చూడండి. అయితే అక్కడి నుంచి ఎవరు వచ్చారు, మళ్ళీ కనాన్ వచ్చాడు. మళ్ళీ కనాన్లోంచి వచ్చిన వారందరూ కూడా నెఫీన్లు వచ్చారు, పెద్ద ఇత్తర్లు వచ్చారు, బహుబలమైన వచ్చారు. దేవుడికి స్తోత్రం కలుగును. ఈ యొక్క 9వ అధ్యాయంలో మరలా కనాన్ని శపించాడు. అక్కడ 4వ అధ్యాయంలో కయీన్ ఎలా శపించాడు, వీడి దేశదెమ్మరిని వదిలేయండి, వీడిని పట్టుకోద్దని చెప్పాడు. అదే సందర్భంలో కనాన్ విషయంలో కూడా అతను శపించి ఇతను ఇక్కడ షేమ్కి దాసుడిగా ఉంటాడు, యాపేతు కూడా కనాను దాసుడిగా ఉంటాడు, దాసాను దాసుడిగా ఉంటాడు అని చెప్పి దేవుడు శపించేశాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత గమనిస్తే ఈ యొక్క షేములోంచి అర్పక్షత వచ్చాడు. ఈ అర్పక్షత అలా లైనేజ్ చూసుకుంటే షేములో నుంచి అబ్రహాం వచ్చాడు. తర్వాత యాపేతులో నుండి అక్కడ ఉన్నటువంటి ఇక గోగు మాగోగు లేకపోతే మాగోగు అలాంటి వాళ్ళు అందరూ బయటకు వచ్చారు, విశాలపరిచాడు అతన్ని. అక్కడి నుంచి కూడా యాపేతులో కూడా సంతానం బయటకు వచ్చింది. ఆములోంచి కూడా సంతానం బయటకు వచ్చింది. ఆముకి సొంత భార్య ద్వారా 3 కుమారులు, పాపం ద్వారా వచ్చినాడు ఇంకొక కుమారుడు. సో ఇప్పుడు హాములో నుంచి నిమ్రోద్ వచ్చాడు. ఆముకి ఎవరు, కూషు, మిశ్రమ, తర్వాత మిశ్రం, పూత్ అనే వ్యక్తులు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ కూషులో నుంచి ఎవరు వచ్చారంటే నిమ్రోద్ వచ్చాడు. ఈ నిమ్రోదే బాబేలు శిఖరాన్ని కట్టాడు. అది పూర్తిగా దేవునికి విరుద్ధమైనటువంటి కార్యం చేశాడు. దేవుడు దాన్ని దీవించలేదు కానీ దేవుడు దాన్ని శపించాడు, దానికి తారుమారు చేశాడు. సేము సంతానంలో ఉన్నవాడు దేవుడికి విరోధంగా ప్రవర్తించలేదు కానీ ఆము సంతానంలోంచి వచ్చిన వారు మాత్రమే దేవునికి విరోధముగా ప్రవర్తించారు. అవునా కదా? సో తర్వాత కాలంలోని 12వ అధ్యాయం వచ్చేటప్పటికి ఈ సేము సంతానములో నుండి దేవుడు అబ్రహాముని బయటికి పిలిచాడు. అబ్రహాముని బయటికి పిలిచాడు. ఇప్పుడు అబ్రహాముతో ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. ఇప్పుడు నిబంధన ఏంటంటే షరతులతో కూడింది కాదు, షరతులు లేని నిబంధన ఇచ్చాడు. షరతులు లేని నిబంధన అక్కడ చేశాడు. అయితే ఇక్కడ పౌలు గారు ఏం మాట్లాడుతున్నారంటే, మనం అనుకుంటున్న అబ్రహాము మంచి సంతానం నుంచి వచ్చాడు, 100% మంచి సంతానం నుంచి వచ్చాడు. అబ్రహాము ద్వారా సంతానం ప్రారంభించబడింది. ఆదాం వరకు, జలప్రలయం వరకు ఒకలాంటి సంతానం ఉంది.
తర్వాత నోవాహు నుంచి అబ్రహాం వరకు ఒకలాంటి సంతానం ఉంది, రెండు బ్రేకింగ్ కావనెంట్స్. ఇప్పుడు తర్వాత కొత్త నిబంధన అనేది, లేకపోతే ఒక నూతన షరతుల నిబంధన అనేది అబ్రహాముతో స్టార్ట్ అయింది. అర్థమవుతుందా? ఇప్పుడు అబ్రహాము ద్వారా అనేక మంది సంతానాన్ని అంటున్నాడు. అబ్రహాం ఎవరి ద్వారా? ఆగర ద్వారా పిల్లలు కన్నాడు, అబ్రహాము శారా ద్వారా పిల్లలు కన్నాడు, అబ్రహాము కెతూర ద్వారా కూడా పిల్లలు కన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పౌలు గారు, అబ్రహాము ద్వారా పుట్టినంత మాత్రాన వారు దేవుని పిల్లలు అని పిలవబడరు అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? మనం ఏమనుకుంటున్నామంటే అబ్రహాము ద్వారా పుట్టిన వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలే అనుకుంటున్నాం. కానీ అబ్రహాము ద్వారా పుట్టినప్పటికీ కూడా వాళ్ళు దేవుని పిల్లలుగా ఉండలేరు అంటున్నాడు పౌలు గారు. అదే మాట్లాడుతున్నాడు 9వ అధ్యాయంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా గమనించండి, చూడండి. అబ్రహాము సంతానమైనంత మాత్రాన కానీ అందరూ దేవుని పిల్లలుగా ఉండరు. అంటే దాని అర్థం ఏంటంటే అబ్రహామును దేవుడు పిలిచి షరతుల్ని నిబంధన చేసినప్పటికీ, అబ్రహాములో నుంచి బయటకు వచ్చినప్పటికీ కూడా అందరూ కూడా దేవుని పిల్లలుగా ఉండరు. అయితే భూమి మీద దేవుని పిల్లలైన ఉండాలి, లేకపోతే సాతాను యొక్క పిల్లలైన ఉండాలి, అపవాది పిల్లలైన ఉండాలి. ఈ భూమి మీద 2 రకాల ప్రజలు ఉన్నారు. ఎవరు? నీతిమంతులు, అనీతిమంతులు ఉన్నారు. దుష్టులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. చెడ్డవారు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అబ్రహాము ద్వారా పిల్లలు వచ్చినప్పటికీ అందరూ దేవుని పిల్లలు కారు అని చెప్తున్నారు. ఆమేన్. ఎందుకు చెప్తున్నాడో మనం చాలా క్లారిటీగా తీసుకోవాలి. ఇంతకుముందు అంటే మనం ఏం తీసుకున్నాం? హాములోంచి వచ్చారు కాబట్టి వాళ్ళు చెడ్డోళ్ళు అన్నాం. అంతకుముందు కయ్యను ద్వారా వచ్చారు కాబట్టి చెడ్డోళ్ళు అని చెప్పాం. వాస్తవానికి వాళ్ళ బ్రీడింగే వేరు, కయ్యను ద్వారా వచ్చే బ్రీడింగ్ వేరు. కానీ ఇక్కడ అబ్రహాముతో వచ్చినప్పటికీ కూడా ఏమన్నాడంటే వీళ్ళ అబ్రహాము సంతానం అయినంత మాత్రాన దేవుని పిల్లలు కారన్నాడు. ఆమేన్. చాలా వ్యత్యాసంగా ఇందులో కనబడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే అబ్రహాము ద్వారా ఇస్మాయిల్ వచ్చాడు. ఇస్మాయిల్ ఆగర్ ద్వారా వచ్చాడు. ఐగుప్తురాలు యొక్క ఎవరో ఆగరు. ఈ ఆగర్ ఎవరంటే హాము సంతానానికి సంబంధించింది. హాము ద్వారా ఇస్మాయిల్ ప్రారంభించబడ్డారు. ఇప్పుడు హాము సంతానములో నుండి ఒక స్త్రీ షేము సంతానములో ఉన్నటువంటి అబ్రహాముతో దాసిగా వచ్చింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంతకు ముందు ఏమైంది? నరుల కుమార్తెలు దేవుని కుమారులతో కలిసినట్టుగా ఇక్కడ దేవుని కుమారుడైన షేము సంతానం నుంచి వచ్చినటువంటి వీళ్ళు భ్రష్టుడైన హాము సంతానం నుంచి వచ్చినటువంటి హాగర్తో ఇక్కడ ఏమైందంటే ఐక్యత జరిగింది. ఐక్యత జరిగినప్పుడు ఎవరు వచ్చారంటే ఇందులో ఇస్మాయిలుడు వచ్చాడు. ఈ ఇస్మాయిలుడు ఐగుప్తు నుంచి వచ్చి మరలా ఎక్కడికి వెళ్ళిపోయాడంటే మరలా ఐగుప్తుకే పారిపోయేవాడు. అవునా కాదా? సో ఇప్పుడు సారా ఎక్కడి నుంచి వచ్చిందంటే అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చాడో సారా కూడా అక్కడి నుంచే వచ్చింది. అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చాడో సారా కూడా అక్కడి నుంచి వచ్చింది. ఎందుకంటే సారా సగం సహోదరి అబ్రహాముకి. సారా సగం సహోదరి అబ్రహాముకి అంటే క్లోజ్ రిలేషన్. సగం చెల్లెలు, సగం భార్య, సగం భార్య వరుస అవుతుంది. అందుకే అబ్రహాము తన భార్యని చెల్లెలని అబద్ధం ఆడాడు. అయితే అందులో కొంచెం వాస్తవం ఉంది. అంటే క్లోజ్ రిలేషన్ సారా. అబ్రహాం ఎక్కడి నుంచి అయితే పిలువబడ్డాడు, ఈమె కూడా అక్కడి నుంచి పిలువబడింది. ఇప్పుడు మరలా కెతూరాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు కెతూరాన్ని తీసుకొచ్చాడు. కెతూరు ఆ శారా చనిపోయిన తర్వాత మళ్ళీ కెతూరాను వివాహం చేసుకున్నాడు. బహుశా వీళ్ళు యాపేతు సంతానమై ఉండొచ్చు బహుశా. అయితే చేసుకున్నాడు. అయినప్పటికీ కూడా కెతూరు ద్వారా వచ్చిన వాళ్ళు కూడా దేవుని పిల్లలు కాకపోవచ్చు. అయితే ఇప్పుడు అబ్రహాములో నుండి హాగర్లోకి విత్తనం వెళ్ళింది. ఇక్కడ అబ్రహాములో నుండి కెతూరాలకు విత్తనం వెళ్ళింది. ఇక్కడ అబ్రహాములో నుండి శారాలకు విత్తనం వెళ్ళింది. ఇప్పుడు అబ్రహాము పిల్లలు ఎంతమంది ఉన్నారు? అక్కడ ఇస్మాయిల్ ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, కెతూరు ద్వారా 4 పిల్లలు ఉంది, మొత్తం 6 పిల్లలు ఉన్నారు. ఈ 6 పిల్లలు అబ్రహాముకు ఉన్నప్పటికీ ప్రతి ఒక్క పేపర్లో, ప్రతి ఆధార్ కార్డులో తండ్రి అబ్రహాం అని రాసినప్పటికీ దేవుడు ఆధార్ కార్డులో మాత్రము అందరూ కూడా అబ్రహాం పిల్లలు కాదు. అంతే, అందరూ అబ్రహాము పిల్లలుగా పిలవబడలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ కారణము చేతే ఇప్పుడు పౌలు గారు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, కెతూరా చాలా మంది పుట్టారు. జిమ్రాను, యక్షాను, యోదాను, మిథ్యాను, ఇస్పాకు, సువాహను వారు అంటే దరిదాపు 6 పుట్టారు. 6 ప్లస్ 2 8 మంది పుట్టారు. ఈ 8లో 7 పిల్లలు కాదంట, ఒకడే పిల్లవాడు. 7 పిల్లలు కాదు, అక్కడే పిల్లడు. అది కూడా వాగ్దానం ద్వారా పుట్టినవాడు. వాస్తవానికి వాళ్ళందరూ ఆధార్ కార్డులో
ఇస్మాయిల్ ఆధార్ కార్డు ఓపెన్ చేస్తే సన్ ఆఫ్ అబ్రహాం, తర్వాత తల్లి పేరు ఆగర్. ఇక్కడ చూస్తే సన్ ఆఫ్ అబ్రహాం, తల్లి పేరు షారా. అక్కడ చూస్తే కెతూరా. ఆమె ఇక్కడ మిద్యాను, అక్షాను ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ తండ్రి అబ్రహామే. ఆమె తల్లి వేరుగా ఉంది. సో ఇది గమనించండి, ఇక్కడ అబ్రహాముకు సంతానమైనంత మాత్రంగా కదా వాళ్ళందరూ దేవుని పిల్లలు కానీ కారంటున్నారు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. సో ఎప్పుడైతే ఇక్కడ నిబంధన జరిగిందో, 3వ నిబంధన జరిగిందో, అప్పుడు ఎలా అవుతుందంటే దేవుడు ఎలా పిలుస్తున్నాడు అంటే ఎన్నిక ద్వారా పిలుస్తున్నాడు. ఇప్పుడు షేము సంతానంలో పిలిచినప్పటికీ కూడా మనం అనుకుంటాం షేము నుంచి పిలిచాడు కాబట్టి ఇది నిజమైన సంతానము, ఇంక షేము సంతానం నుంచే వస్తాడు అనుకుంటాము. కానీ వాస్తవానికి దేవుడు తన ఆలోచన ఇక్కడ మార్చుకున్నాడు. అదే షరతులతో లేని నిబంధన. ఇప్పుడు అబ్రహాము దగ్గరికి ఇక్కడ ఎవరు వస్తున్నారు? ఆము సంతానమైన ఆమె వస్తుంది, ఇక్కడ కెతూరా కూడా వస్తుంది. ఈ కెతూరా కూడా కలుస్తా ఉంది. సో ఇద్దరు కలుస్తున్నారు. అక్కడ ఇద్దరు కలిసినప్పుడు ఏం జరిగింది? దేవుని పిల్లలు నరుల కుమారుడు కలిసినప్పుడు ఏమైంది? నెఫీలు వచ్చారు, సర్ప సంతానం వచ్చింది. ఇక్కడ ఆము అక్కడ నోవహు భార్య వెళ్ళినప్పుడు ఎవరు వచ్చారు? కనానీలు వచ్చారు. ఇక్కడ సేమ్ అదే చేస్తున్నాడు. సేమ్ సంతానాలు అబ్రహాము కూడా. అబ్రహాం ఏదో కేవలం సారానే బట్టి రాలేదు. ఇతర జాతులు వారు ఇతర సర్ప సంతానం అనుకున్న వారు అందరి నుంచి వివాహం చేసుకుంటున్నాడు. ఇక్కడ కూడా ఎవరు రావాలి? సర్ప సంతానం రావాలి. కానీ అయితే దేవుడు ఇక్కడ దాన్ని అలా పరిగణించట్లేదు. కానీ ఇక్కడ దేవుడు ఎన్నికను తీసుకొస్తున్నాడు. అందుకే ఇప్పుడు ఖచ్చితంగా మనం చూస్తే అబ్రహాము సంతానంగా పిలవబడుతున్న వారు అందరూ కూడా అబ్రహాం సంతానంగా ఉండలేకపోతుంది. అదే చెప్తున్నాడు పౌలు గారు. ఫర్ ఎగ్జాంపుల్ షేములోంచే వచ్చారు. ఆమె షేములో నుంచే వచ్చారు. అబ్రహాం వచ్చాడు. అబ్రహాం నుంచి పిల్లలకి అన్నాడు. ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకుతోనే వాగ్దానం ఉంది. ఇస్సాకి అన్ని ఇచ్చాడు. కెతూరా పిల్లలకు కూడా కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చి పంపించేశాడు. ఆగర్కి కూడా కొన్ని ఆశీర్వాదాలు, ఆగర్కి తన కొడుకు ఇస్మాయిల్కి కూడా కొన్ని దీవెనలు ఇచ్చి పంపించేశాడు. కానీ ఇస్సాకును మాత్రం తన వెంట పెట్టుకున్నాడు. ఇస్మాయిల్కి పెళ్లి చేయకుండా ఇస్మాయిల్ బయటికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఈ మిద్యానులు కొన్ని బహుమానాలు ఇచ్చేసి మీరు సెటిల్ అయిపోండి అని చెప్పాడు. కానీ ఇస్సాకు దగ్గరికి వచ్చేటప్పటికి చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు. పెద్ద దోసను పిలిచాడు. నా కుమారుడికి వివాహం కావాలి. ఎక్కడికి వెళ్ళాలి? సోజనుల దగ్గరికి వెళ్ళాలన్నాడు. అది ఇస్మాయేలు మరలా అక్కడ ఆగర్ దగ్గర ఐగుప్తు నుంచి పెళ్లి చేసుకుంటే మాట్లాడలేదు. చేసుకున్నాడు. ఈ మిద్యానులు ఇంకా వేరేలేకపోతే వాళ్ళు పట్టించుకోలేదు. కానీ ఇస్సాకు మ్యారేజ్ వచ్చేటప్పటికి స్వయంగా ఆయనే రంగం మీద దిగి ఆయనే పంపిస్తున్నాడు. వస్తువులు పంపిస్తున్నాడు. సమస్త సామాగ్రి పంపించి ఇప్పుడు నా యొక్క సుజన్ నుంచి తీసుకురా అన్న. అంటే ఇస్సాకు చాలా క్లారిటీగా తీసుకున్నాడు. అయితే ఇస్సాకు కూడా చాలా అతీతంగా పుట్టాడు. అయితే మనకు తెలుసు ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు ఇస్మాయేల్ని అబ్రహాము కుమారుడిగా పరిగణించట్లేదు, గుర్తించలేదు. ఈరోజు మనుషులుగా మనం అనుకుంటాం, కానీ మనం దేవుని పిల్లలమో కాదో దేవుడు గుర్తించాలి. ఇస్మాయేల్ని దేవుడు కుమారుడిగా గుర్తించట్లేదు. దేవుడు గుర్తించుంటే నీకు 2 కుమారులు రెండో వాడిని తీసుకురా అందుడు, కానీ నీకు ఒక్కడే ఉన్నాడు ఒక కుమారుడు, ఆ కుమారుడే తీసుకురమ్మన్నాడు. అంటే ఇప్పుడు ఇస్మాయేల్ని దేవుడు ఎన్నుకోవట్లేదు. ఆమె ఇంతకు ముందు కయ్యని ఎన్నుకోవట్లేదు. అంటే కయ్యను పుట్టింది సర్పం నుంచి పుట్టాడని చెప్తున్నాము. కానీ ఇప్పుడు అబ్రహాములో నుండే కదా, అబ్రహాము విత్తనం వెళ్ళి ఆగరిని టచ్ చేస్తేనే కదా ఇస్మాయిల్ పుడతా. అయినా దేవుడు రిజెక్ట్ చేస్తున్నాడే. అబ్రహాములోంచి వచ్చిన విత్తనాన్ని రిజెక్ట్ చేస్తున్నాడా? రిజెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాం విత్తనమే కెతూరులో పడింది, 6 పిల్లలకి అన్నది. ఇప్పుడు వాళ్ళని కూడా పట్టించుకోవట్లేదు దేవుడు. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఎవరిని ప్రాముఖ్యత చూపిస్తున్నాడంటే ఇస్సాకుని ప్రాముఖ్యత చూపిస్తున్నాడు. నీ ఒక్కగానై ఉన్న ఒక్కడే కొడుకు, ఆమేన్, నీ ఇస్సాకుని తీసుకుని పైకి వచ్చేయమన్నాడు. అంటే దేవుని దృష్టిలో ఇప్పుడు అబ్రహాముకి ఒకడే ఒక కుర్రాడు. ఆమేన్. అదే చెప్తున్నాడు పౌలు. అబ్రహాము సంతానంలో పుట్టినంత మాత్రాన అందరూ పిల్లలు కదండి. సో ఇదే సందర్భం మరలా యోహాను సువార్త 8వ అధ్యాయంలో మాట్లాడతాడు. మేము దాసీ పిల్లలం కాదు, మేము స్వతంత్రులు అంటాడు. అప్పుడు ఏమన్నాడు అబ్రహాము? పాపం చేయబడు పాపానికి దాసుడు. ఆమేన్. స్వతంత్రుడు ఎవడు? సత్యమును స్వీకరించిన వాడు స్వతంత్రుడు అవుతాడు. వాళ్ళు ఏమనుకున్నారు? యోధా ప్రజలు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు? చదవండి యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం
39వ వచనం. యేసు చూడండి 39వ వచనం చూడండి. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాం అనిరి. వీళ్ళు ఎలా చెప్తున్నారు తెలుసా? మా తండ్రి కాళ్ళ ఎగరేసుకుంటున్నారంట. ఎవరు? పరిశీలి శాస్త్రులు, సద్దుకైలు, హేరోదీయులు ఏమనుకుంటున్నారంటే మా తండ్రి ఎవరు అనుకుంటున్నారు? అబ్రహాం అన్నాడు. ఇప్పుడు దేవుడు అబ్రహాం సంతానం కాదని రుజువు చేస్తున్నారు. వాస్తవానికి సేము సంతానము, తర్వాత ఏమో అబ్రహాం నుంచి మళ్ళీ ఇస్సాకుల నుంచి మళ్ళీ యాకోబు నుంచి 12 మంది నుంచి స్ప్రెడ్ అయింది గోత్రాలన్నీ కూడా. ఈ 12 గోత్రాల నుంచి పుట్టిన వాళ్ళు వీళ్ళు ఏమన్నారు? మేము ఇస్మాయిలు కాదు, ఇస్సాకు వారమే. మేము కెతురా సంబంధించిన వాళ్ళు కాదు, ఇస్సాకు సంతానము అన్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమన్నాడు చూడండి. యేసు వారు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతులు దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడైన నన్ను మీరు ఇప్పుడు చంప వెతుకుచున్నారు. అబ్రహాము అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పింది. మరి అబ్రహాము కాకుండా వీళ్ళ తండ్రి ఎవరు? మా తండ్రి అబ్రహాం అని వాళ్ళు అంటున్నారు, కానీ యేసుప్రభు మీ తండ్రి అబ్రహాం కాదు, మీ తండ్రి వేరేగా ఉన్నాడు, వాడి క్రియలు చేస్తున్నారు, చంప చూస్తున్నారు అన్నాడు. చంపేదేవాడు? వీళ్ళేమన్నారు? మా తండ్రి అబ్రహాం అన్నాడు. మీరు తండ్రి అబ్రహాం కాదు, మీ తండ్రి ఎలాగైతే చంపాడో అలాగే చంప చూస్తున్నారు అన్నాడు. వాస్తవానికి ఎక్కడ పుట్టారు? షేమ్లోనే పుట్టారు. అయితే మీరు సర్పం పుట్టిన వాళ్ళు ఎలాగవుతారు? వీళ్ళు మళ్ళీ కయ్యని పుట్టిన వాళ్ళు ఎలాగవుతారు? ఆమె దేవుడికి స్తోత్రం కలుగును. చూడండి, అందుకు వారు మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారు కాదు. ఆమె ఏమంటున్నారు? మేము వ్యభిచారం వల్ల ఏం పుట్టలేదు అంటున్నారు. అంటే వ్యభిచారం ఎందుకు అంటారు? మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారము కామంటున్నారు. మీ తండ్రి ఏమన్నాడు? మీరు అబ్రహాం తండ్రి పిల్లలు కాదు, మీ తండ్రి ఎలాగైతే చంపుతున్నాడో అలాగే చంపుతున్నారు మీరు అనగానే ఏమన్నా వీళ్ళకి ఏం గుర్తొచ్చింది? మేమేమి వ్యభిచారం వల్ల పుట్టినోళ్ళు కాదు అన్నాడు. అంటే వీళ్ళకి తెలుసు ఏదేం తోటలో ఏం జరిగింది. అవునా కదా? ఏదేం తోటలో ఏమి జరిగిందో వీళ్ళకి తెలుసు. దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారు తిట్లను, దేవుడు మీ తండ్రి అనే ఎడల మీరు నన్ను ప్రేమింతురు. ఆమేన్. చూడండి, నేను దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటి నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపిను. మీరు ఎలా నా మాటలు గ్రహింపుకున్నారు? దేవుని స్తోత్రం కలిగింది. జాగ్రత్త, మీరు నా బోధ విననేరకుండట వలనే కదా మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అంటున్నాడు. ఆమె వీళ్ళేమో మేము అబ్రహాం సంతానం ముర్రు అంటున్నాడు. యేసు ప్రభు మీదకి వచ్చి మీరు అబ్రహాం సంతానం కాదు, అపవాది సంతానం అని చెప్తున్నాడు. అయితే భౌతికంగా వచ్చింది షేము అబ్రహాము నుంచి వచ్చారు. అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్ళిపోతుంది మ్యాటర్. దేవుడు కృపణ వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళేమన్నాడు? మా తండ్రి ఎవరు తెలుసు? అబ్రహాం అన్నాడు. కానీ దేవుడు యేసు ప్రభు అన్నాడు, మీరు తండ్రి అబ్రహాం కాదు, మీ తండ్రి అపవాది అన్నాడు. శరీర రీత్యా చూస్తే వీళ్ళతో అబ్రహాం సంతానమే, అయినప్పటికీ వీళ్ళని అపవాది సంతానం అని ఎందుకు అంటున్నాడు? ఇక్కడ ఏదో రిలేషన్ ఏదో ఉంది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. చూడండి, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నాడు. వీళ్ళేమో అబ్రహాం సంతానం, మీ తండ్రిని వేరే చేస్తున్నాడు. అంటే అబ్రహాముని వాళ్ళకి తండ్రిగా పరిగణించట్లేదు యేసు ప్రభు వారు. వాస్తవానికి అబ్రహాము సంతానంలో లైనేజ్ లో పుట్టారండి వాళ్ళు. పుట్టారా లేదా? యేసు ప్రభు యొక్క లైనేజ్ లోనే పుడతా, లేకపోతే అబ్రహాము లైనేజ్ లోనే పుట్టారా? ఈ 12 మంది కూడా గోత్రాల ద్వారా వీళ్ళు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు, హేరోదీయులు వీళ్ళ 4 కూడా యేసు ప్రభుని ప్రశ్నలు అడుగుతున్నటువంటి వీళ్ళందరూ కూడా ఎక్కడ పుట్టారు? శరీర రీత్యా అబ్రహాములో నుండి పుట్టారు. వీళ్ళేమన్నారు? మా తండ్రి అబ్రహాం అంటున్నారు. యేసు అన్నాడు, మీ తండ్రి అబ్రహాం కాదు, మీరు అపవాది పిల్లలు అన్నాడు. అయితే మీరు ఆది నుండి నరహంతకుడై ఉండి, మరి చూడండి ఇక్కడ వెరీ క్లారిటీగా ఉంటుంది. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. అంటే వీళ్ళ తండ్రి ఎవరు అన్నారు? కయ్యను మీ తండ్రి అన్నారు. ఆదిలో నరహత్య చేసినవాడు మొట్టమొదటిగా కయ్యను. ఫస్ట్ మర్డర్ చేసినాడు బైబిల్ ఎవరు? కయ్యనే. తన సహోదరుడి యొక్క బలి అర్పణ దేవుడు అంగీకరించినందుకు గాను, సహోదరుడి యొక్క గమనించండి బలి అర్పణ, హేబేలు బలి అర్పణ ప్రభు అంగీకరించినందుకు గాను
కయ్యూను వెళ్ళి ఫస్ట్ మర్డర్ చేసినాడు వాడే. ఫస్ట్ అబద్ధాలు ఆడిన వాడు ఆడే. ఏం చేశాడు? తండ్రి తన తమ్ముడిని చంపి ఏమన్నాడు? తన తమ్ముడిని చంపి నేనేమి నాకేం తెలియదు, ఎక్కడ పెట్టానో నాకు తెలియదు అన్నాడు. నేను కాపలా ఉంచావా? నేను ఎక్కడ నేనేమి హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కదా. చాలా జాగ్రత్తగా గమనించండి. వీళ్ళు ఏమన్నారు తెలుసా? మేము అబ్రహాము సంతానం అంటున్నారు. యేసుప్రభువేమో మీరు కయ్యను సంతానం అంటున్నారు. అదేనా? మీ తండ్రి మొదటి నుంచి అబద్ధికుడు, నరహత్యకుడు. ఆమేన్. వాడేమన్నాడు? వాళ్ళేమన్నారు? మేమేమి వ్యభిచారం వల్ల పుట్టిన వారు కాము అన్నాడు. అన్నాడా? మరి కయ్యను ఎలా పుట్టాడు అంటే వాళ్ళకి తెలుసా బోధ? మీరు అబ్రాహాము కాదు, మీ తండ్రి వేరేగా ఉన్నాడు అనగానే ఏమొచ్చింది? మేమేమి వ్యభిచారం వల్ల పుట్టలేదు అన్నాడు. అంటే కయ్యను ఎలా పుట్టుండొచ్చు? బహుశా పుట్టుండొచ్చు. అప్పుడు అక్కడి నుంచి మొదలెట్టాడు ఫుల్ కోటింగ్, సర్ప సంతానం చెప్పడం. మీరు ఎవరో కాదు, సర్ప సంతానం ఎరబో చెప్తున్నాడు. మేము అబ్రహాము కుమారులు అంటున్నాడు. మీరు అబ్రహాము కుమారులు కానే కాదయ్యా. వాడు అబద్ధికుడు, నరహత్య చేసేవాడు, ఆది నుండి కూడా అలాగే ఉన్నాడు. ఇప్పుడు శరీర రీతి చూస్తే వీళ్ళ సేమ్ సంతానము, బై స్పిరిచువల్ గా చూస్తే వీళ్ళు సర్ప సంతానమై ఉన్నారు. అర్థమవుతుందా? ఆమేన్. ఆది నుండి వాడు నరహంతకుడు అయ్యింది, సత్యమందు నిలిచిన వాడు కాడు. సత్యం అంటే ఏంటి? వాక్యం. సత్యం అంటే ఎవరు? దేవుడు. దేవుని యొక్క ప్రత్యక్షత పక్కన నిలబడే వ్యక్తి కాదు. దేవుని పిల్లలు కాని వారు ఆమేన్ వాక్య పక్షంగా ఎప్పుడూ నిలబడరు, సత్యము పక్షంగా ఎప్పుడూ నిలబడరు. అయితే కయ్యను ఆరాధన కలిగి లేడా? కయ్యనికి ఆరాధన ఉంది, బలిపీఠం కట్టాడు, యెహోవా దేవుడు అన్నాడు, అన్ని చేశాడు. కానీ అతని దగ్గర లేనిది ఏంటంటే సత్యము లేదు. అతని దగ్గర అసత్యము, అబద్ధ బోధ ఉంది అతని. ఆది నుండి సత్యమందు నిలిచిన వాడు కాడే కాదు వీడు. అయితే మీరు కూడా సత్యమందు నిలుస్తారు, నిలవట్లేదంటే మీరు సర్పం పిల్లలు తప్ప నా పిల్లలు కాదు, అబ్రహాము పిల్లలు కాదు అంటున్నాడు. క్లారిటీ వస్తుందా? ప్రభు నామానికి మహిమ కలుగును. సత్యమందు నిలబడలేదు వాడు. అక్కడ ఏబేలు సరైన అర్పణ ఇచ్చాడు, ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చాడు, అక్కడ బలి అర్పణ ఇస్తున్నాడు. దేవుడు ఆ బలిపీఠను అంగీకరిస్తున్నాడు. కానీ వీడేం చేస్తున్నాడు? ప్రతి తోటలోకి వెళ్ళి ఆ పళ్ళు పరహాలు తెచ్చి దేవుడికి అర్పిస్తున్నాడు. దేవా నువ్వు దిగిరావా అంటున్నాడు. దేవుడు సాయంకాలం అయినప్పుడు ఆ ఆరాధన ముగించే సమయం వచ్చేటప్పటికి నేరుగా సత్యాన్ని ఎవరైతే పట్టుకున్నారు, ఏబేలు సత్యాన్ని పట్టుకున్నాడు, కయీను అబద్ధాన్ని పట్టుకున్నాడు. అయితే దేవుడిని ఆరాధిస్తున్నాడు. అతనేమి వేరే దేవుళ్ళు ఆరాధించట్లేదు. ఆ కాలంలో ఒకే దేవుడని తెలుసు. కయ్యనికి ముగ్గురు దేవుళ్ళు అని కదా, ఒకే దేవుడని తెలుసు. తెలుసా లేదా? ఏదేని తోటలో ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా? ఏదేని తోటలో ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా? ఒకటే దేవుడు ఉన్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నీ దేవుడైనా యెహోవా నేనే అన్నాడు. తర్వాత ఏమన్నాడు? దేవుడు ఒక్కడే అని చెప్పాడు. దేవుడు 10 మంది 20 మంది లేరు, 2 ముగ్గురు కాదు. దేవుడు ఎప్పుడు కూడా ఒకటే. కయ్యనికి తెలుసు. అయితే ఆ దేవుడే శరీరధారిగా అవ్వబోతున్నాడన్న సంగతి కయ్యనికి తెలుసు. ఆ ప్రత్యక్షత ఏబేలుకు ఉంది. అందుకే ఆ దేవుడే శరీరధారిగా గొర్రె పిల్లగా మారబోతున్నాడు. నేను అర్పించేది గొర్రె పిల్లని అర్పిస్తున్నాను. ఇప్పుడు ఈ గొర్రె పిల్ల ద్వారానే నాకు పాపక్షమాపణ ఉంది అని చెప్పి గొర్రె పిల్లని అర్పించాడు. ఆ గొర్రె పిల్ల ఎవరు కదా? క్రీస్తు. అది ఏబేలు సత్యమందు ప్రతిష్ఠింపబడ్డాడు, కయ్యను అబద్ధమందు నడిపించబడుతున్నాడు. అతనికి బయలుపరచబడినప్పటికీ కూడా అబద్ధంతో ఉన్నాడు. ఈరోజు అనేక మంది క్రైస్తవులుగా ఉన్నారు, చచ్చుకుపోతున్నారు. వాళ్ళు చేసే ఆరాధన దేవుడికి ఇష్టమైన ఆరాధనగా ఉందో లేదో చూడరు. అయ్యో నేను కయ్యని వల్ల ఆరాధన చేస్తున్నానా, ఏబేలు వల్ల ఆరాధన చేస్తున్నానా? కయ్యని కూడా చాలా సిన్సియర్గా ఆరాధన చేశాడండి. చాలా సిన్సియర్గా ఆరాధన చేశాడు. బట్ అతని ఆరాధనలో వాక్యం లేదు. ఈరోజు చాలా మంది ఆరాధన చేస్తున్నారు, చాలా మంది గుళ్ళు కడుతున్నారు, సమాజాలు కడుతున్నారు. కానీ అందులో సత్యము లేదు, నిజము లేదు, ప్రత్యక్షత లేదు. ఆమేన్. ఈరోజు సంఘాలు కట్టడం కాదు, ఏదో చర్చిలకు పోవడం కాదు. ఇప్పుడు మనకు కావాల్సింది సత్యము కావాలి. సత్యము లేకపోతే అది అంత మాత్రం కూడా సరైనది కాదు. అందుకే దేవుడు దాన్ని లక్ష్య పెట్టలేదు, తోసేసాడు. ఎంతమంది గ్రహిస్తున్నారు? హల్లెలూయా. ఆమేన్.
చూడండి, ఆది నుండి వాడు నరహంతకుడు అయి ఉండి సత్యమందు నిలిచేవాడు కాదు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో డిబేట్ ఏంటంటే, యేసుకి, ఇక్కడ ఉన్న కొంతమంది పరిసయ్యులకి, ఆమె ఇక్కడ కొంతమంది యూదులకి, ఆమె ఒక డిబేట్ ఏంటంటే, మేమేమో అబ్రహాము సంతానం అంటున్నారు, లేదు మీరు అబ్రహాము సంతానం కాదు కయ్యూలు సంతానం అంటున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడుతున్నాడు. ఇది ఇస్ ఎ నేచురల్ మ్యాన్. ఇతను స్పిరిచువల్ గా ప్రవర్తించే వ్యక్తి కాదు, నేచురల్ గా. అతను నేచురల్ ఐస్ తో వాక్యాన్ని చూడగలడు అంతే. ఈరోజు చాలా మంది వాళ్ళు నేచురల్ ఐస్ తో వాక్యాన్ని చూసి అనువదిస్తూ ఉంటారు. వాక్యం ఎప్పుడూ కూడా నీ సహజమైన కళ్ళుకి అర్థం కాదు. కయ్యను చేసింది అదే. వాడు సహజమైనటువంటి కన్నులకు కనబడిన వాక్యాన్ని తీసుకున్నాడు. అందుకే అవ్వ పండు కోసిందని చెప్పి ఆ పండులు తెచ్చాడు. అతని కంటికి పండే కనబడింది. కానీ హేబెలు స్పిరిచువల్ మ్యాన్. ఒక పండు పలహారం పాపాన్ని తీయలేదని తెలిసి ఇతను స్పిరిచువల్ ఐస్ తో చదువుతున్నాడు. కయ్యను ఫిజికల్ ఐస్ తో చదువుతున్నాడు. రెండు చాలా వ్యత్యాసం ఉందండి. అందుకే ఫిజికల్ గా చదివేవాడికి స్పిరిచువల్ గా చదివేవాడికి అసలు పడదు. నిజమండి. ఫిజికల్ గా నీ శరీర స్వభావాన్ని బట్టి కానీ బైబిల్ చదివితే నీకు ఎప్పటికీ అర్థం కాదు. కానీ స్పిరిచువల్ గా చదివినవాడంటే దేవుని యొక్క చిత్తము, దేవుని మర్మము అర్థమవుతుంది. విషయం ఏంటంటే, కయ్యనికి ఏబేలుకి తేడా ఏంటంటే, కయ్యను తన స్వాభావికమైన దాన్ని బట్టి చదువుతున్నాడు, కానీ ఏబేలు యొక్క ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత ద్వారా చదువుతున్నాడు. అందుకే అతను సత్యాన్ని పట్టుకున్నాడు. ఇతను భౌతికమైనటువంటి స్వభావం ద్వారా చూసి ఆమె అబద్ధంలోకి వెళ్ళిపోయాడు. అందుకే ఈరోజు బైబిల్ చాలా చాలా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా అనువాదం ఎందుకు జరుగుతుందో తెలుసా? వాళ్ళు స్వాభావికమైనటువంటి కంటితో చదువుతున్నారు కదా. ఒక్కో యూనివర్సిటీలో ఒకలా చెప్తారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఒకలా బోధిస్తాడు, లూథరన్ వాళ్ళు ఒకలా బోధిస్తారు, రోమన్ క్యాథలిక్ ఒకలా బోధిస్తారు, పెంతెకోస్తు ఒకలా బోధిస్తారు, బైబిల్ మిషన్లు ఒకలా బోధిస్తారు. అంటే వాళ్ళు స్వాభావికమైనటువంటి కంటి ద్వారా వాళ్ళు చదువుతున్నారు. అయితే ఆత్మ సంబంధముగా బోధిస్తే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు ఏబేలుకి కయ్యనికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, ఆత్మ సంబంధమైన చూపు ఒకరికి ఉంది, భౌతిక సంబంధమైన చూపు ఒకరికి ఉంది. ఈ రాత్రి మీరు ఎలా చూస్తున్నారు వాక్యాన్ని? ఎలా చూడగలుగుతున్నారు వాక్యాన్ని? ఏదో కంటికి కనబడింది చూసేస్తున్నావా? ఆమె కంటికి కనబడింది ఏదో చూసుకుని చెప్పేస్తున్నావా? హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాడు? మేము అబ్రహాం సంతానం అన్నాడు. లేదు లేదు మీరు కయ్యని సంతానం అన్నాడు. అదే జరుగుతుంది. మేము విచారందరూ పుట్టలేదంటే కయ్యని కూడా విచారందరూ పుట్టాడనే కదా అలా అర్థం. వాళ్ళే చెప్తున్నారు. ఏమన్నాడు? మీరు కయ్యని సంతానం అంటే అబ్బాయి ఆడు వ్యభిచారం పుట్టాడే బాబు. ఏ పేరు కరెక్ట్ గా అబ్రహాం కరెక్ట్ గా వచ్చి మేము అబ్రహాం పిల్లలు అంటాడు. లేదు 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 లేదు. ఆమేన్. హల్లెలూయా. చదివి బోల్డ్ పాయింట్లు వస్తున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది? వాదన జరుగుతుంది. అంతకుముందు కూడా కొన్ని మాటలు జరుగుతున్నాయి. దేవుడికి స్తోత్రం కలుగును. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడుతున్నాడు. ఆమేన్. అందుకే నా ప్రియమైన సోదరులారా, ఈరోజు క్రైస్తవులు మోసపోతున్నాడు. వాడు స్వాభావికంగా దాన్ని చదువుతున్నారు బైబిల్. అందుకే అక్షరము చంపును, ఆత్మ జీవింప చేయనుంది. వితౌట్ ద స్పిరిట్ లీడింగ్. నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి కంటితో వాక్యాన్ని చదవకపోతే ఆమె నీకు వాక్యం అర్థం కాదు. నీ భౌతికమైన సంబంధంతో నీ స్వభావ సిద్ధంగా దాన్ని చదివితే నువ్వు అబద్ధంలో ఉంటావు తప్ప సత్యంలో రావు. అందుకే ప్రకటన గ్రంథం 3:14 నుంచి ఏమన్నాడు? నువ్వు గుడ్డివాడు అన్నాడు. సంఘాన్ని ఏమని పిలిచాడు? గుడ్డివాడు అన్నాడు. అంటే స్పిరిచువల్ ఐస్ లేవు ఈ కాలంలో. ఆత్మ సంబంధమైన నేత్రాలు లేవు. పరిశుద్ధ గ్రంథాన్ని గ్రహించడానికి ప్రత్యక్షత అనే కన్ను లేవు. ఆమేన్. స్వభావ సిద్ధముగా వాళ్ళు ట్రైనింగ్లోనో లేకపోతే బీటీహెచ్ ఎంటీహెచ్లోనో యూనివర్సిటీలో నేర్చుకున్నది స్వభావ సిద్ధంగా బోధించబడినది వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప అలాగే ఎప్పుడైతే చేస్తున్నారో వాళ్ళు అబద్ధంలో ఉంటున్నారు అన్నాడు. ఈ కయ్యను ఏమి విగ్రహాలు పూజించలేదే, యెహోవాయే దేవుడు అన్నాడు. యెహోవానే ఆరాధించాడు. రావాదేవా 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 అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును. బహుశా ఎలా పాట పాడి ఉండొచ్చు. ఎలాగా కొన్ని పాటలు చెప్పు. ఏం పాటలు నాకు రావట్లేదు. ఆమేన్. ప్రజెంట్ వచ్చే కదా కొన్ని పాటలు. ఆమేన్. నువ్వు రావాలేసయ్యా రావాలేసే అన్నాడు. నేను రానుబాబు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఏం జరుగుతుంది? ఏం చెప్ప ప్రయత్నిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. చాలా క్లారిటీ అయిన వాక్యం. ఆమేన్. ఆమేన్. అయితే వాడు స్వభావ సిద్ధంగా ఉండి సత్యాన్ని నమ్మట్లేదు.
వాడు అబద్ధికుడును అబద్ధాలకి జనకుడై ఉన్నాడు. జనకుడు అంటే తండ్రి. అంటే అబద్ధాలకు తండ్రి ఎవడు? కయ్యను, సాతానుడు. ఆమె వాడు ఏమబద్ధం ఆడాడు తెలుసు? ఫస్ట్ అబద్ధం ఏమబద్ధం ఆడాడు? కయ్యను. అది కాదు, ఆడు తప్పుడు బలిపీఠం కట్టి ఇది కరెక్ట్ అని అబద్ధం ఆడాడు. ఫస్ట్ దేవుడు ఆడు అబద్ధాన్ని బట్టబయలు చేశాడు. ఏబేలు కానీ ఏదన్నా తొందరపడి ఉంటే మా అన్నయ్య చేసినట్టే చేద్దాం అందులో. ఆమె ఈ రోజు ఏంటి, ఏబేలు పెద్దోడు కదా, కయ్యను పెద్దోడు కదా, మాకంటే నీకేం తెలుసు అన్నట్టుగా ఉండి, నేను సీనియర్ నువ్వెంత ఆఫ్టర్ జూనియర్ అవి అనుకున్నాడు అనుకో, ఏం జరుగుతుంది సార్? ఏబేలు కయ్యని మాట అంటాడు, అబద్ధమే పాపులర్ అయిపోతుంది. ఏబేలు కయ్యని ఇద్దరు నశించిపోతారు. సరైన వర్షిప్, సరైన బలిపీఠం కట్టకపోతే అది నాశనాన్ని నడిపిస్తుందండి. అంత ఈజీ ఏం కాదు. రోజు అనుకుంటున్నారు చాలా మంది, ఏదోట్లే గుడికిపోతున్నాను కదా, ఏదోట్లే ప్రసంగం చేస్తున్నాం, ఏదోట్లే చర్చలు కట్టేసాం అనుకుంటున్నారు. సరైనటువంటి విధానంలో వాక్యంతో కానీ ప్రయాణం చేయకపోతే ఏదైతే పట్టుకున్నాం, ఏ బైబిల్ అయితే తట్టుకున్నా ఆ బైబిల్ నుంచి చంపేస్తాడు. నిజమండి. కత్తి పట్టినాడు కత్తితో పోతాడు అన్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకుని అబద్ధాలు బోధిస్తే ఈ పరిశుద్ధ గ్రంథంలో తీర్పులన్నీ మీదకి వస్తాయి. అవునా? ఇప్పుడు నేను ఉన్నాను, బోధిస్తున్నాను ప్రేచర్గా. ఈ బైబిల్ పట్టుకుని అబద్ధాలు బోధించాను అనుకో, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న తీర్పులే నన్ను పడతాయి. అందుకేమన్నా పేతురు, తీర్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? దేవుని ఇంట నుండే స్టార్ట్ అవుతుంది. అంటే బలిపీఠం దగ్గర నుంచే తీర్పు స్టార్ట్ అవుతుంది. అంతటా తాగిపోతాయా? వాక్యం కానీ తేడా వస్తే చేతి మీద పడిపోతాయి, టైటస్ పడిపోతాయి, నీ మీద పడిపోతాయి, ఆయన మీద పడిపోతాయి. అంటే ఎక్కడి నుంచి తీర్పు తీరుస్తున్నాడు? క్రైస్తవుల నుంచే తీర్పు తీరుస్తున్నాడు. ఇంటి యొద్ద నుంచే తీర్పు తీరుస్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది సోదరులు? అందుకే వీడు అబద్ధాలు నేర్పించాడండి. క్రైస్తవులకు అబద్ధం నేర్పించాడు. వాడు రోజు తిరస్కరించాడు దేవుడు అని తెలిసి కూడా తర్వాత మళ్ళీ అబద్ధాలే నేర్పిస్తున్నాడు. అందుకే చూడండి, కయ్యను సంతానం వచ్చిన వాళ్ళు ఏమైపోయారు? విశ్వాసానికి బదులుగా ఆనూకంటే పట్టణం అంట. ఈ కయ్యను మళ్ళీ హానుకుని అన్నాడు. పట్టణాలు బిల్డప్ చేయడం మొదలు పెట్టాడు. వాడు ఫ్యాక్టరీ బిల్డప్ చేయడం మొదలు పెట్టాడు. తెలివైన వారుగా మార్చేశాడు. నెఫీన్లు బయటకు వచ్చేసారు వాడి ద్వారా. దేవునికి మహిమ కలుగును కాక. సో నేను సత్యమనే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. నేను సత్యాన్ని చెప్తున్నాను, అయితే మీరు నన్ను నమ్మరు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించరు. నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పిను. ఆమేన్. అప్పుడు ఏమన్నారంట? యూదులు ఏమన్నారంట? అందుకు యూదులు, నీవు సమరయుడు ఏమంటారంట? సమరయుడు అంటే మిక్స్డ్. ఆమేన్. అంత మాత్రం ఏమంటున్నారు తెలుసా? మళ్ళీ దెయ్యం పట్టినాడు అని మేము చెప్పు మాట సరియే కదా అని దాన్ని చెప్పగా యేసు అంటున్నాడు మళ్ళీ, నేను దెయ్యం పట్టిన వాడిని కాను, నా తండ్రిని గణపరచువాడును. మీరు నన్ను అవమానపరుచుతున్నారు. నేను నా మహిమను వెతుకుట్లేదు, వెతుకుచు తీర్పు తీర్చు ఉండేవాడు ఒకడు కలడు. ఒకడు నా మాట గైకొని ఎడల వాడు ఎన్నడను మరణము పొందడం మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఉత్తరం ఇచ్చాను. చివరికి వచ్చేస్తా అలా ఎలా చదువుకుంటూ వెళ్ళిపోతే ఏమాట తెలుసా? ఆమేన్. అందుకు యూదులు, నువ్వు దెయ్యం పట్టిన వాడు అని ఇప్పుడు ఎరుగుదుము. ఏమన్నాడు? ఇంకా మోర్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. నీకు నిజమే పిచ్చి పట్టేసిందా? నువ్వు దెయ్యం పట్టినోడు రా. యేసుప్రభు అలా బోధిస్తుంటే యేసుప్రభు ఎలా కనపడతాడంట? దెయ్యం పట్టింది నీకు, అందుకే పిచ్చి పేలం పేలుతున్నావు, పిచ్చి ప్రసంగాలు చేస్తున్నావు, నువ్వు దెయ్యం పట్టింది నీకు అంటున్నాడు. అన్నారు కదా కొంతమంది, వీళ్ళు పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోతారు అంటున్నాడు. అవునా కదా? ఒక అంటున్నాడు, ఎవరో వీళ్ళు పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది అంటున్నాడు. సో ఇక్కడ ఈ డిబేట్ లో కూడా యూదులకి యేసుకు జరిగిన డిబేట్ లో యేసు ఏమన్నా తెలుసా? నీ పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది, నువ్వు దెయ్యం పట్టినోడు నిజంగా. ఆమె ఇప్పుడు ఎరుగుదామని నమ్ముతున్నాను అన్నారు. అబ్రహామును ప్రవక్తలను చనిపోయి అయినను ఒకడు నా మాట గైకొని ఎడల వాడు ఎన్నడును మరణం రుచి చూడని నువ్వు చెప్పుచున్నావు. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిన కదా, నీవు అతని కంటే గొప్పవాడువా? ప్రవక్తలు చనిపోయి నిన్ను ఎవడని చెప్పుకొనిచున్నావని ఆయన అడిగిరి. అందుకు యేసు, నన్ను నేనే మహింపరచుకుని ఎడల నా మహిమ వట్టిది. నా దేవుడు మీరెవరని గురించి చెప్పుదురు, ఆ తండ్రి నన్ను మహిమపరచున్నాడు. మీరు ఆయనను ఎరుగురు, నేను ఆయన ఎరుగుదును. ఆయన ఎరుగునని నేను చెప్పిన ఎడల మీ వలె నేను అబద్ధికుడునై ఉందును. కానీ నేను ఆయన్ను ఎరుగుదును, ఆయన మాట గైకొనదును. చూడండి, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినమున
చూతునని మిగులు ఆనందించను, అది చూసి సంతోషించను. అందుకు యూదులు, నీకు ఇంకా 50 సంవత్సరాలే లేవే, నువ్వు అబ్రహాము చూచితవా అని ఆయనతో చెప్పగా యేసు, అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నానని నీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి వారు ఆయన మీద ఈ మాట చెప్పేటోడికి ఇంకా కోపం వచ్చింది, రాళ్ళు వేసడం మొదలుపెట్టారు. మీరు అన్నారు చూసి అబ్రహాం మా తండ్రి అంటున్నారు కదా, అబ్రహాముకే నేను తండ్రిని రా అబ్బాయి అంటున్నాడు. హల్లెలూయా. ఏంటి నీకు మూతి మీద మేసం కూడా లేదు, నువ్వు అబ్రహాము తండ్రివా, ఇంకా నీకు 50 సంవత్సరాలు కూడా లేవు, అబ్రహాము తండ్రి అన్నాడు. నేను అబ్రహాముకి తండ్రిని అయిపోయానంటే వెంటనే పిచ్చి అంటలేదు, ఇప్పుడు కొడతా రెడీ అయ్యారు. ఇంతకుముందు ఏమన్నారు, పిచ్చి పడింది ఏం పట్టింది అన్నారు. ఆమె ఇప్పుడేమన్నారు, నీకు రాళ్ళు దివి కొడదామన్నారు. అసలు వీళ్ళ డిబేట్ ఎలా ప్రారంభించబడిందో అంటే ముందు నేను చదువుతూ మర్చిపోయాను. 31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యము నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యములు గ్రహించేదురు. నేను నిజంగా నా శిష్యులైతే అంటే అర్థం ఏంటి, నిజంగా మీరు ఎన్నుకున్న ప్రజలైతే నిజంగా నన్ను సత్యమును గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నటికీ ఎవరికి దాసులమే కాదు అసలు. ఆమె మేము అబ్రహాము సంతానం అయితే మేము దాసులు అంటామేంటి, ఎవరు ఇస్మాయిల్ దాసులు, కెతురో సంతానం దాసులు, మేమెవరు స్వతంత్రులు అంటున్నాడు. ఆమె ఇప్పుడు ఏమన్నాడు చూడండి, మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూ ఎవరికి దాసులుగా ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుతున్న ఎలా చెప్పుచున్నామని ఆయన తండ్రి. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయము. అయితే కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎలా మీరు నిజముగా స్వతంత్రులయ్యిందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోట్లేదు కనుక నన్ను చంప వెతుకుచున్నారు. స్తోత్రం కలుగును గాక. వాస్తవానికి మీరు భౌతికంగా అబ్రహాము సంతానమే నాకు తెలుసు, అయినా మీరు నన్ను చంపుతున్నారంటే ఈ చంపే మనసు వాడిది. ఆమేన్. మీరు స్వభావ సిద్ధంగా అబ్రహాముకు పుట్టినవారు నాకు తెలుసు. అయితే ఈ అబ్రహాము సంతానములో ఎన్నిక చేయబడిన వారు మాత్రమే క్రీస్తుని నమ్ముతారు. అందరూ కూడా యేసుని నమ్మరు. అందుకే అన్నాడు, యూదుల్లో పుట్టినంత మాత్రంగా అందరూ యూదులు కాదు. ఆమె సంఘానికి వెళ్ళిపోతున్న వాళ్ళు అందరూ కూడా క్రైస్తవులు కాదు. తిరిగి జన్మించిన వాడు మాత్రమే క్రైస్తవుడు, సత్యమును గ్రహించిన వాడు మాత్రమే క్రైస్తవుడు. ఇప్పుడు ఎవరు క్రైస్తవులు చెప్పండి, వాక్యమును గ్రహించిన వాడే క్రైస్తవుడు. ఇదేమన్నా కొంతమంది ఎన్నుకున్న యూదులు ఉన్నారు, వాళ్ళే నిజమైన సంతానంగా పిలబడుతున్నారు. ఎన్నిక లేని సంతానం ఉంది, వాళ్ళు సర్ప సంతానం, కయ్యిల సంతానం అని పిలబడుతున్నారు. అపవాది పిల్లలని చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, రోమిలు రాసిన పత్రికలో మీరు పాయింట్అవుట్ చేసుకోండి, సర్ప సంతానం విషయంలో చాలా మంచి రిఫరెన్స్ దేవుడు ఇచ్చాడు. ఆమె ఏమన్నాడు చూడండి, అబ్రహాము సంతానమైనంత మాత్రం అందరూ పిల్లలు కారు కానీ ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. అందులో ఏం చేశాడు, ఇక్కడ 6, ఇక్కడ 1, ఇక్కడ 8 మందిలో ఎవరు ఇస్సాకు వలనే సంతానం అనబడుతున్నారు. అయితే ఇప్పుడు ఇస్సాకు ద్వారా వచ్చిన వారిని కూడా ఇప్పుడు దేవుడు అబ్రహాము సంతానం కాదన్నాడు. అవునా కదా? ఇప్పుడు ఎదరికి వెళ్ళేటప్పటికి ఇస్సాకు ద్వారా కదా వీళ్ళందరూ పుడతారు యూదులు. అయినప్పటికీ వాళ్ళని దేవుడు సంతానం కాదని పిలుస్తున్నాడు. మీ తండ్రిని అపవాది సంబంధులు, అపవాది సంతానం అని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. అలాగే శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు కానీ వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానం అని ఎంచబడుదురు. ఎవరైతే వాగ్దానం ద్వారా పుడుతున్నారో వాళ్ళే దేవుని సంతానం అయ్యారు. సో అలా కిందకు చదువుకుంటూ వస్తూ ఇప్పుడు ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? గమనించండి. రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అని ఒకని వల్ల గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలిచివాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడును. ఇందును కూర్చుని యాకోబుని ప్రేమించితిని యాషావుని ద్వేషించితిని అని వ్రాయబడి ఉన్నది. మళ్ళీ ఇప్పుడు ఏం చేశాడు, ఆదాము శారా సర్పం, సరే అవ్వ సర్పం. ఇప్పుడు తర్వాత ఎవరవుతున్నారు, ఇప్పుడు ఇస్సాకు నీతిమంతురాలే, ఇస్సాకు నీతిమంతుడే, రెబ్కా కూడా నీతిమంతురాలే. రెబ్కా ఎలాంటి పాపం చేయలేదు, ఇస్సాకు కూడా ఎలాంటి పాపం తెలియదు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వీళ్ళ లోపల ఇంకా పుట్టక మునిపే దేవుడు ఎన్నిక అనేది చేసుకుంటున్నాడు.
పుట్టిన తర్వాత వీడు మంచోడు వీడు చెడ్డోడు అని మనం డిసైడ్ చేస్తాము. కానీ దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి ఆమె అది ఎక్కడ సంకల్పం రచించాడు? ఎఫెసీ పత్రిక 1:4 ఎట్లనగా తన ప్రియునియందు మనకు ఉచితంగా అనుగ్రహించిన కృప మహిమకు కీర్తి కలిగినట్లు తన దయా సంకల్పం చెప్పున దేవుడు మనలోని క్రీస్తులు జగత్తుకు పునాది వేయబడక ముందు మన క్రీస్తులు అయినా ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు యాకోబు ఎక్కడ ఏర్పాటు చేయబడ్డాడు? యాషావు అక్కడ ఎందుకు ఏర్పాటు చేయబడలేదు? యాషావు అక్కడ ఏర్పాటు చేయలేదు, కానీ యాకోబు ఏర్పాటు చేయబడ్డాడు. ఇంకా పుట్టలేదు, మంచి చెడు చేయలేదు, కానీ దేవుడు ఎన్నికనేది అప్పుడే జరిగిపోతాం. ఇంకా పుట్టి మేలైనను కీడైనను చెయ్యక మునిపే తెలిసిపోతాడు. ఇప్పుడు కానాను పుట్టిన తర్వాత అక్కడ శపించబడ్డాడు, కేయిను పుట్టిన తర్వాత శపించబడ్డాడు. కానీ ఇప్పుడు అలా కాదు, భ్రష్టుడని యాషావుకు ముందే చెప్పేస్తున్నాడు. ఇంకా యాషావు పుట్టలే చెడ్డోడని చెప్పేస్తున్నాడు. అసలు యాకోబుని యాషావుని ఎన్నుకోలేదు చెప్తున్నాడు. అంటే ఈరోజు అందరూ కూడా క్రైస్తవులు కాదు, అందరినీ దేవుడు ఎన్నుకోలేదు. ఎవరినైతే దేవుడు ఎన్నుకున్నాడో వారు మాత్రమే సత్యవాక్యాన్ని అంగీకరిస్తారు. ఈరోజు అనేక సంఘాలు ఉన్నాయి, ఎవరికి ఇష్టం వచ్చిన బోధన వాళ్ళు చేస్తున్నారు. లోదరానికి ఇష్టం వచ్చిన లోదరని బోధ చేస్తుంది, పెత్తుకోసం ఇష్టం వచ్చిన పెత్తుకు బోధ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి డాక్టరీన్ ఉంటుంది, ఆ డాక్టరీన్ ప్రకారంగా బోధించకపోతే వాళ్ళు ఊరుకోరు. రోమన్ క్యాథలిక్ ఒక డాక్టరీన్ ఉంటుంది, వాళ్ళకి హెడ్కి అది బోధించకపోతే పాస్టర్లు ఊరుకోడు. లోదరానికి ఒక హెడ్కి బోధ ఉంటుంది, ఆ బోధ బోధించకపోతే వాళ్ళు ఊరుకోరు. ఐపీసీ చర్చలకు ఉంటుంది, పెంతుకోస్ చర్చలకు ఉంటుంది, సెవెంత్ డేకి ఉంటుంది, యెహోవా సాక్షులు ఉంటుంది, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉంటుంది. వీళ్ళందరికీ కూడా ఒక్కొక్క బోధ ఉంటుంది, ఆ బోధ బోధించకపోతే ఊరుకోరు. చేయలేదు. దేవుడి స్తోత్రం కలిగి. అయితే సత్యమైనది వాక్యం అనేది చాలా కరువైపోయిన దినాల్లో ఉంది. సత్యము స్వతంత్రులుగా చేస్తుందని అర్థం తెలుసు, అబ్రహాము కుమారుడు చేస్తుంది. అందుకే సంఘాలకు వెళ్ళినంత మాత్రంగా, సంఘాలు కట్టినంత మాత్రంగా, ప్రీచింగ్ మనం చేసినంత మాత్రంగా కూడా అందరం అబ్రహాం సంతానం అనేది కాదు. అది కేవలము ఏర్పాటు, ఎన్నిక బట్టి. ఇది వరకే తల్లి గర్భములో మనం రూపించబడక మునిపే మనం చెడ్డోడుమా మంచోడుమా దేవుడు సెట్ చేసేసి. అయితే మంచోడు యాక్టివిటీస్ ఎలా ఉంటాయో చెడ్డోడు యాక్టివిటీస్ ఎలా ఉంటాయో చెప్తున్నాడు. ఆమె కయ్యను పుట్టిన తర్వాత చెడ్డోడని తెలిసింది, కనాను పుట్టిన తర్వాత చెడ్డోడని తెలిసింది. కానీ యాషావు యాకోబు ఇంకా పుట్టక మునిపే యాషావు ఒక భ్రష్టుడు అని తెలిసిపోతుంది. తన తల్లికి చెప్పేస్తున్నాడా లేదా? తన తల్లికి బయలుపరిచేస్తున్నాడా లేదా? పెద్దోడు చిన్నోడికి దాసుడు అవుతాడు. దాసుడు ఎలాగవుతాడు? కనాను ఎందుకు దాసుడు అయ్యాడు? వాడు సరైనోడు కాదు కాబట్టి దాసుడు అయ్యాడు. ఇప్పుడు యాషావు సరైనోడు కాదు కాబట్టి ఇప్పుడు దాసుడు అవుతున్నాడు. అది క్యాచింగ్. ఆమె మీరు పట్టుకోగలుగుతున్నారా? ఆమె ఇంత పుట్టిన తర్వాత దాసుడుగా చేశారు. వాళ్ళు పుట్టక మునిపే చెప్పేస్తున్నాడు. అసలు పుట్టలేదు సార్, పుట్టక మునిపే దేవుడు చెప్పేస్తున్నాడు. అందుకే ఒకరిని ఎన్నుకుంటున్నాడు, ఒకరిని ఏర్పాటు చేసుకోవట్లేదు. అలా ఎందుకు చేస్తున్నాడు అంటే ఏమన్నాడు? మట్టి మొద్ద, ఒకే మట్టి మొద్దలో నుండి ఒక ఘనత కొరకు, ఒకటి గణహీనత కొరకు చేస్తున్నాడు. అయితే యూదుల్లో కొంతమందిని ఘనత కొరకు, అన్యుల్లో కొంతమందిని ఘనత కొరకు దేవుడే చేస్తున్నాడు. ఇప్పుడు యూదులకు తెలియని రహస్యం ఏంటంటే వాళ్ళే ఘనత కొరకు చేయబడిన వాళ్ళు అనుకుంటారు. కానీ రోమిలు రాసిన పత్రికలో, ఎందుకంటే రోమిలు అన్యులే ఉన్నారు. ఇప్పుడు ఈ అన్యులకి ఆమె పౌలు గారు పత్రిక రాస్తున్నాడు. అర్థమవుతుందా? అందులో చాలా స్పష్టంగా రాస్తున్నాడు. అవి ఒకే ముద్దలో నుంచి ఒక యూదుల్ని చేస్తున్నాడు ఘనత కొరకు, అన్యుల్ని కూడా ఘనత కొరకు చేస్తున్నాడు. అయితే గమనించండి, రిబ్కా నీతిమంతురాలే, ఇస్సాకు నీతిమంతుడే. ఈ నీతిమంతుల గర్భంలో నుంచి ఒక లోపల వాడు దరిద్రుడు వస్తున్నాడు, ఒకడు మంచోడు వస్తున్నాడు. వాళ్ళు ఇంకా మేలు కీడేం చేయలేదు. అయితే ఎవడు మంచోడో ఎవడు చెడ్డోడని వాళ్ళ క్రియలే చూపిస్తున్నాయి. ఈ రోజు ఎవరిని ఎన్నుకున్నాడు ఎవరిని ఎన్నుకోలేదని చెప్పి వాళ్ళ విధానమే రుజువు చేస్తారు. అది ఎన్నుకున్న వాడు ఎప్పుడు కూడా సత్యపక్షంగా నిలబడతాడు, ఎన్నికలో లేని వాడు సత్యపక్షంగా రాడు. ఫ్రెండ్స్, అందుకేమన్నాడు? నిజంగా మీరు అబ్రహాము సంతానం అయితే సత్యము చెప్పుచున్న నన్ను మీరు చేర్చుకుందరు. మీరు అబ్రహాము సంతానం కాదు, అపవాది సంతానం కనుక మీరు నన్ను చేర్చుకోవట్లేదు కానీ చంప చూస్తున్నారు. ఎందుకు ఈ గడియ వర్తమానాన్ని చంప చూస్తున్నారు? ఎందుకు ఈ వర్తమానాన్ని చేర్చుకోలేకపోతున్నారు, ఈ సత్యమును చేర్చుకోలేకపోతున్నారు అంటే వాళ్ళు ఎవరి సంబంధంలో మీరు చెప్పండి. ఒకే క్రైస్తవ గర్భంలో ఉన్నారు, ఒకే సంఘాల్లో ఉన్నారు, అయినా కానీ ఒకడేమో భ్రష్టుడిగా ఉన్నాడు, ఒకడేమో నీతిమంతుడిగా ఉన్నాడు. అందుకే యాషావు చెడ్డోడు. పౌలు గారు రాస్తున్నాడు, వీడు వ్యభిచారాన్ని రాస్తున్నాడు. వీడు సొత్తకి తండ్రిని ఏమో బాగా ఇంప్రెస్ చేశాడు. యాషావు యాకోబు కంటే మంచోడుగా ఉన్నాడు. మీకు తెలుసా? ఆది కాండంలో మనం చూస్తే యాకోబు కంటే యాషావే మంచోడు కనబడతాడు. కానీ వీడి రహస్యం అంతా కూడా పౌలు బయటెట్టేశాడు. ఎబ్రీ రాసిన పత్రికలో ఆమె ఏం చేశాడు? యాషావు
వ్యభిచారం రాశాడు. ఈ యాషావు ఏం చేశాడు? జ్యేష్ఠత హక్కు కూర్చిన బయలుపోటతనికి లేదన్నాడు. ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత హక్కును అమ్ముకుని బతికినవాడు. ఒక ఎన్నికలో లేనివాడు ఏం చేస్తాడంటే వాడు పొట్టకూటి కోసమో లేకపోతే వాడు పేరు కోసమో నిజమైన సత్యమైన వాక్యాన్ని పక్కన పెట్టి రాజీ పడిపో బ్రతుకుతాడు. కానీ యాకోబు రాజీ పడి బ్రతకడు. దేవుని చేత పిలువబడిన వాడు కష్టమైన నష్టమైన పడతాడు తప్ప వాక్యము కాని దాని వీటిలో రాజీ పడడు. అదే నిజమైన సంతానము, డూప్లికేట్ సంతానం తేల్చేసింది. అందుకే యాకోబు కడుపు మార్చుకోవడం చూశాడు. అందుకే తనం తినే భోజనము ఎవరికి ఇచ్చాడు? యాషావుకి ఇచ్చేసాడు. ఇష్టమైన కూర తినేశాడు. ఆమె అతను నాకు జ్యేష్ఠత్వం విలువ తెలియక జ్యేష్ఠత్వం నమ్మేసుకున్నాడు. ఈరోజు ఆమె దేవుడిచ్చినటువంటి ఆత్మ విలువ ఈరోజు తెలియక వాళ్ళు ప్రతి దానికి అమ్ముడుపోతున్నారు. ఈరోజు ఎంతమంది పాస్టర్లు అమ్ముడుపోవట్లేదండి? జీతాల కోసము, డబ్బుల కోసము, ట్రైనింగ్ కోసము. ఆమె చిన్న బిర్యానీ పొట్లం ఇస్తే ఏం చేస్తారు? ఒక వారం ఒక బోర్డు పెడతారు, ఇంకో వారం ఒక బోర్డు పెడతారు. 500 కానుక్కు మార్చేస్తారు. అమ్మేసుకుంటున్నారు. వాక్యం కోసం నిలబడాలనే దాహం లేదు. యెజబెల్ కాలంలో 450 మంది, మేకా ఒకడే వైపు ఉన్నాడు. ఏమైంది? ఆహాబు 450 మంది ప్రవక్తలు కలిగి ఉన్నాడు. వీళ్ళు 450 మంది ఆహాబు యెజబెల్ కుక్క బెస్కట్టు తిన్నారు. మేకా మాత్రం నేను వాక్యంతో నిలబడతాను, ఏలియా ఏదైతే చెప్పాడో ఆ వాక్యంతో నిలబడతానని అన్నాడు. ఇతను సత్యమందు ప్రతిష్ఠ చేయబడ్డాడు. ఇతను దేవుని సంతానము. వీళ్ళు అసత్యంతో నిలబడ్డారు. వీళ్ళు సర్ప సంతానం. దేవుడి సంతానం ఎప్పుడు కూడా సత్యం పక్షకు వచ్చేస్తుంది, వాక్య పక్షంగా వచ్చేస్తుంది. హల్లెలూయా. ఎంతమంది వస్తున్నారు వాక్య పక్షం? హల్లెలూయా. ఏది సత్యము ఏది అసత్యము అని కనుగొన్నారు. అదే దేవుడి కృప ద్వారా ఈరోజు సత్యమైన వాక్యం వద్ద మన అందరినీ తీసుకొచ్చాడు. ఆమె ఏమన్నా సత్యమును నిరాకరించేవాడు ఎప్పుడు కూడా అపవాది పిల్లలే. ఈరోజు సత్యమును చేర్చుకుని సత్యంతో నిలబడుతున్నాం. ఈరోజు మనం నిజంగా ఇప్పుడు ఎవరంటారు? వాక్య ప్రకారంగా మనము దేవుని పిల్లలమే ఉన్నాం. కృప ద్వారా, ఎన్నిక ద్వారా, విశ్వాసము ద్వారా ఈరోజు మనము దేవుని పిల్లలై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము ద్వారా పుట్టిన వాళ్ళు అబ్రహాము పిల్లలు కాకపోవచ్చు, కానీ అబ్రహాము ద్వారా ఎవరు వచ్చారు? నిజమైనటువంటి ఆత్మ సంబంధమైన కుమారుడు యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు ద్వారా మనము అబ్రహాముకి రాయల్ సీడ్, ఇక్కడ రాజరిక సంతానం అయిపోయాము. ఇప్పుడు భౌతికంగా పుట్టిన వాళ్ళు అనేక మంది పిల్లలు కాకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు ద్వారా పుట్టినవారు ఈరోజు యేసుక్రీస్తు ద్వారా పుట్టట్లే. యేసుక్రీస్తు పేరు పెట్టుకున్నారు అంతే, కానీ యేసుక్రీస్తు ద్వారా మనం పుట్టాం. ఇస్సాకు ఎవరు? యేసుక్రీస్తు సాదృశ్యం. ఇప్పుడు ఇస్సాకు నుంచి ఎవరు వచ్చారు? 2 రకాల ప్రజలు వచ్చేసి. ఆమేన్. ఇప్పుడు ఏమైంది? సంఘంలోంచి 2 రకాల ప్రజలు వచ్చేసి. ఈరోజు క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? 2 రకాల ప్రజలు ఉన్నారు. ఆ రోజు ఇస్సాకులో నుంచి 2 రకాల ప్రజలు వస్తాయి. ఇప్పుడు యేసుక్రీస్తు నుంచి 2 రకాల ప్రజలు వచ్చేసారు. వచ్చారా లేదా? ఉన్నారా లేదా? ఈరోజు క్రైస్తవుని పేరు పెట్టుకుని 2 రకాలుగా బతకట్లేదా? రాజీ పడే బతికేవాడు ఒకడు, పట్టకూడు కోసం బతికేవాడు ఒకడు. ఆమె కానీ వాక్యముతో జ్యేష్ఠత్వం విలువ తెలిసి దేవునితో పెనుగులాడి దేవుని యొక్క అనుభవాలు పొందుకుని దేవుని యొక్క దర్శనము చూసి దూతను ఎదుర్కొని రాత్రింబగళ్ళు ప్రార్థన చేసి వాక్యం కొరకు నిలబడే వ్యక్తి యాకోబు. ఈరోజు క్రైస్తవులు ఆల్రెడీ పేరు లేదు, ఉపవాస ప్రార్థన లేదు, వీధుల్లో కోటాలు లేవు, దేవుని సువార్త లేదు. ఆమేన్. ఎవడెక్కడో పిలిస్తే వాడు వెనకాల తిరిగే రోజులు లేదు. ఈరోజు క్రైస్తవులకి టీవీల మీద ఉన్న భక్తి దేవుడి వాక్యమే లేదు. 1 గంట సేపు దేవుని సన్నిధిలో కూర్చోలేరు. గంటల కొద్ది టీవీల మీద కూర్చుంటారు, థియేటర్లో కూర్చుంటారు, బార్ షాపుల్లో కూర్చుంటారు, చెత్త కార్యక్రమంలో ఉంటారు. వీళ్ళు ఎవరేళ్ళు? క్రైస్తవులు అని పేరు చెప్పుకుని కూడా వాళ్ళ యొక్క క్రైస్తవ హక్కులను అమ్మేసుకుని బ్రతుకుతున్నటువంటి వ్యక్తులండి వాళ్ళు. ఒక క్రైస్తవుడు మందు తాగుతున్నాడు, ఒక క్రైస్తవుడు సినిమాలు పోతున్నాడు, ఒక క్రైస్తవుడు ప్రోగ్రాంకి వెళ్తున్నాడు, ఒక క్రైస్తవుడు లోకంలో తిరుగుతున్నాడు. అతను హక్కులు అమ్మేసుకున్నాడు. క్రైస్తవుని ఆ యొక్క ముద్ర వేసుకుని హక్కులు అమ్మేసుకున్నారు. వీళ్ళు ఎవరు? యాషావులు కాకపోతే. ఆమేన్. అందుకే యాషావు భ్రష్టుడు, కానీ యాకోబు ఆమేన్ రాజకుమార్. అందుకే యాకోబు నుంచి దేవుడు ఏం చేశాడు? ఎలా మార్చేశాడు? ఇజ్రాయెల్గా మార్చేశాడు. యాషావు ఏదోముగా మారాడు. ఆమేన్. ఈ ఏదోమిల్ని ఎక్కడ చంపేస్తాడో తెలుసా? ఓబద్య గ్రంథంలో ఏదోమిల్ని వేసేస్తున్నాడు. వేస్తున్నాడా? దేవుని స్తోత్రం కలిగి ఈ నామకార్థంగా బ్రతికే క్రైస్తవులు ఒక రోజు తీర్పు రాబోతా ఉంది. యాకోబుని దేవుడు పైకి హెచ్చించేశాడు. ఆ ఒక్క యాకోబు ద్వారా ఇజ్రాయెల్ దేశాన్ని స్థాపించాడు.
ఆ యొక్క యాకోబు ద్వారానే ఇజ్రాయెల్ దేశాన్ని ప్రారంభించాడు. యాకోబును బట్టి ఇజ్రాయెల్ దేశం దీవించబడిపోయింది. యాకోబు నుంచి 12 మంది గోత్రాలు వచ్చారు. ఆమేన్. ఇజ్రాయెల్ దేశం అంతా 12 గోత్రాలు. ఎవరు స్టార్ట్ చేశారు సార్? యాకోబు. వాక్యముతో, దూతతో పెనుగులాడి, వాక్యముతో నిలబడి, వాక్యపక్షంగా, సత్యపక్షంగా నిలబడ్డాడు. ఎంత మాత్రం కూడా అమ్ముడు పోలేదు. యాషా వివాహం కోసం ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు పరిగెట్టాడు. ఆమేన్. ఐగుప్తు పరిగెట్టాడు. కానీ యాకోబు యాషావు ఐగుప్తుకి వెళ్ళాడు. యాకోబు ఎక్కడికి వెళ్ళాడు? సోజను దగ్గరికి వెళ్ళాడు. తన మామ మన దగ్గరికి వెళ్ళాడు. సోజను దగ్గరికి వెళ్ళాడు. ఆమేన్. అక్కడ ఏం చేశాడు? అక్కడ కొలువు చేశాడు. భార్యలు పొందుకున్నాడు. ఆమేన్. మధ్యలో దూతతో పెనుగులాడాడు. బేతేలులో దర్శనం చూశాడు. ఆ యొక్క పరలోకాన్ని నిచ్చినేయబడ్డం చూశాడు. ఇలాంటి అనుభవాలు ఏమి యాషావుకి లేవు. పైగా ఏమంటాడు? యాషావు యాకోబుని చంప చూస్తున్నాడు. యాకోబు ఏం చేశాడు? నా జ్యేష్ఠత్వం లాగేసుకున్నాడని. యాకోబు గారు లాగేసుకుంటూ నువ్వు అమ్మేసుకున్నావు. అది యాకోబుకి నువ్వు అమ్మేసుకున్నావు. హల్లెలూయా. ఆల్రెడీ ఇదివరకు నువ్వు చెప్పావు, నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తామని చెప్పాడు యాషావు. నాకు జ్యేష్ఠత్వం ఎందుకు తీసేసుకున్నాడు? ఆ కారణాన్ని బట్టే ఇస్సాకు దగ్గర తీసుకున్నాడు జ్యేష్ఠత్వం. ఎవరు తప్పు? యాషావుదే తప్పు. అంతకుముందు ఏం చేశాడు? నేను చచ్చిపోయినా కూడా నాకు భోజనం పెట్టు అన్నాడు. నీకు భోజనం పెట్టాలంటే జ్యేష్ఠత్వమే అన్నాడు. జ్యేష్ఠత్వం తీసుకున్నాడు. ఆ మాటను బట్టే ఇస్సాకు దగ్గర జ్యేష్ఠత్వం తీసుకున్నాడు. ఎవరు తప్పు? యాకోబు తప్ప? యాషావు తప్ప? యాషావు తప్పు. తీసేసుకున్నాడు మీల్స్ ప్యాకెట్ కోసం. అక్కడ హక్కులు అమ్మేసుకున్నాడు. కానీ నిజమైన క్రైస్తవుడు కోసం పోరాడాడు. జ్యేష్ఠత్వం పొందుకున్నాడు. పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. ఎలా పొందుకున్నాడో తెలియదు, కానీ పొందుకున్నాడు అంతే. పరిశుద్ధాత్మ కొరకు, ఆ జ్యేష్ఠత్వ హక్కు కోసం యాకోబు వెనుగులాడాడు. ఆమేన్. ప్రార్థించాడు. హల్లెలూయా. ఈరోజు నిజమైన క్రైస్తవుడుగా యాకోబు ఎందుకు చేయబడ్డాడు? అందుకే యాకోబు ప్రేమించాను, యాసావుని ద్వేషించాడు. ఇంకా పుట్టలేదు. ఇంకా ఎక్కడ దేశం చేశాడు? లోపడే దేశం చేశాడు. ఆమేన్. గ్రంథంలోని యాసావు మీద ద్వేషం. అయితే యాకోబు మీద ఎప్పుడు ప్రేమ ఉంది దేవునికి? జగత్ పునాది ఇవ్వబడి. ఈ రాత్రి మన అందరి మీద ఎప్పుడు ప్రేమ తెలుసు ఆయనకి? అందుకే మనం అందరం కూడా దేవుడు ఆ గడిలో ప్రత్యక్షపరచబడే సత్యముతో మనం నిలబడి ఉన్నాం. ఆమేన్. దట్ ఈస్ ద సైన్ యు ఆర్ ద చూజన్, యు ఆర్ ఎలెక్టెడ్. ఆమేన్. నువ్వు కృప పొందిన వాడని. హల్లెలూయా. నీ లైఫ్ చెప్పేస్తుంది, నీ నడక చెప్పేస్తుంది. నువ్వు సత్యముతో ఉన్నావా, అబద్ధముతో నువ్వు ఉన్నావా అని చెప్పేస్తాడు. అందుమందికి అర్థమవుతుంది. సో దేవుడి కృపను బట్టి రాత్రి కొన్ని విషయాలు నేను మాట్లాడాను. ప్రభు చేతి మీద నేను మాట్లాడతాను భవిష్యత్తులో. ఎందుకంటే చూడండి, ఈ లైనే పట్టుకోండి. అందరూ కూడా దేవుని పిల్లలు కానే కాదు. ఇజ్రాయిల్ యూదులైనంత మాత్రంగా వాళ్ళు దేవుని పిల్లలు అయిపోలేదు. ఆమేన్. ఈరోజు అన్యులైనంత మాత్రంగా మనం దూరస్తులు అయిపోలేదు. దేవుడు మనం దగ్గరగా తీసుకున్నాడు. యూదుల్లో కొంతమంది ఘనత కోసం తీసుకున్నారు. యూదుల్ని తోసేసాడు, అంతే. అందరినీ తోసేయలేదు. కొంతమంది ఘనత కోసం తీసుకున్నాడు. అన్యుల్ని తోసేయలేదు, కొంతమందిని ఘనత కోసం తీసుకున్నాడు. అయితే ఘనత కొరకు తీసుకున్న ప్రజల్లో దేవుడు మనల్ని ఉంచినందుకు నిజంగా మనం ధన్యులుగా ఉన్నాం. ఈరోజు గణహీనత కొరకు తీసుకోలేదు మనల్ని, ఆయన ఘనత కొరకు తీసుకున్నాడు. ఫరోని అయితే గణహీనత కొరకు తీసుకున్నాడు. అవునా కదా? యాషావుని గణహీనత కొరకు తీసుకున్నాడు. అయితే ఇప్పుడు నన్ను నిన్ను ఎలా తీసుకున్నాడు? ఘనత కొరకు తీసుకున్నాడు. యూదుల్లో కొంతమందిని తీసుకున్నాడు అంటే ఘనత కొరకు. అన్యుల్లో కొంతమంది తీసుకున్నాడు. అన్యులలో అనే పదములో మనం ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు మనం ఘనత కొరకే ఏర్పాటు చేసుకున్నాం. అవునా కదా? హల్లెలూయా. ఒకవేళ ఏర్పాటు చేసుకున్నవాడు ఏమన్నా నన్ను ఎందుకు ఎన్నుకోలేదు అంటాకే వాడికి గట్టిగా అన్నాడంటే పిండి ఎత్తది. అవునా? ఎన్నుకున్న కొండ కొంచెం అటు ఇటు తేడా వచ్చినా మళ్ళీ పిసికేసి మళ్ళీ చేస్తాడు తప్ప. పగిలిపోయిందని ఏం చేశాడు? మన కుమ్మరివాడు ఏం చేశాడు? అతని చేతిలో జారిపోతే ఏం చేశాడు? మళ్ళీ మట్టిని తీసుకున్నాడు, మళ్ళీ పెట్టాడు. దాన్ని దూరంగా పడలేదు కానీ మళ్ళీ పెట్టాడు. అందుకే యాకోబు మోసం చేసి పారిపోయిన మరలా తెచ్చుకున్నాడు. కానీ యాషావుని గణహీనత కొరకు పంపేయాడు. అందుకే అతని యాక్టివిటీస్ చూడండి ఎలా ఉన్నాయి, అతని జీవన విధానం చూడండి ఎలా ఉంది. ఆమేన్. వేరే వాళ్ళు చేసుకున్నాడు వివాహం, తప్పుడు సంతానం తీసుకుని వచ్చాడు. ఆమేన్. కానీ యాకోబు అలా కాదు. యాకోబు జీవితం ఎలా ఉంది? కొంచెం పగిలినట్టు అనిపించింది, మళ్ళా మొత్తం చుట్టాడు. ఆమె మరలా యాకోబు రూపాన్ని చేసేసాడు. యాకోబు ఘనత కొరకు వెళ్ళాడు, యాషావు ఘనహీనత కొరకు వెళ్ళాడు. మోషే ఘనత కొరకు చేశాడు, ఫరోని ఘనహీనత కొరకు చేశాడు. అందుకే దీంట్లో పొందగోరువాని వల్ల ప్రయాసపడి వారి వల్ల ఆమె కరుణించు దేవుడి వల్ల. ఆమె చెప్పండి, మా మీద కరుణ చూపించాడా? లేకపోతే అన్నా ఇంకేమైనా చూపించాడా? ఇందులో మన ప్రయాస లేదు, మనది ఏమీ లేదు, కేవలం కృప ద్వారానే రాత్రి ఇక్కడ ఉన్నాం. మనకు బాగా వాక్చాతుర్యం ఉందనో,
లేకపోతే గంటల తరబడి ప్రార్థన చేస్తున్నామను, లేకపోతే ఒళ్ళించి మాట్లాడుతున్నామను, లేకపోతే 10 మంది కన్నా టెక్నాలజీ ఉన్నారో కాదు దేవుడు తీసుకొస్తాడు. ఆయన కరుణించాలనుకుంటే కరుణించేసాడు. ఆమె కరుణించేసాడు. ఎవరిని కరుణించాలో వాడినే కరుణిస్తాడు. ఆ లిస్టులో దేవుడు మనం పెట్టాడు కాబట్టి దేవుడు స్తోత్రం కలుగునుగా. నేను ఎప్పుడు అనుకుంటాను నాకు టాప్ మార్కులు వద్దు ప్రభు, కానీ ఏదో మూల సన్నిధిలో ఉంటాను తండ్రి అనుకుంటాను. పాస్ మార్కులు అయితే కావాలి ప్రభు అనుకుంటాను. దేవుడు మహిమ కలుగును కాక. ఎంతమందికి అర్థమవుతుంది సోదరుడు? అయితే ఈ రోజు ఏం చేశాడు? కరుణ ద్వారా, కృప ద్వారా యాకోబుని ఎన్నుకున్నట్టుగా చూపిస్తున్నాడు. అయితే ఆ కృప, ఆ కరుణ ఎవరికి లేదు? యాషాకు లేదు. అందుకే అతను భ్రష్టుడే తిరిగాడు. కానీ యాకోబు అయితే యాకోబుని దేవుడు పట్టించుకుని అతని ద్వారా సంతానాన్ని ప్రారంభించాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే ఈ రోజు మనం ఏ లిస్టులో ఉన్నాం? కరుణించే లిస్టులో ఉన్నాం. అందుకే ఏమన్నాడు? భూమికి పునాదులు వేయబడకుండా కృప ద్వారా దేవుడు మనల్ని క్రీస్తులో ఏర్పాటు చేస్తాడు. ఇదంతా ఎలాగెందుకు జరిగింది? ఇప్పుడు క్రీస్తులో ఏర్పాటు చేయబడిన వాళ్ళు ఏం చేస్తారు? సత్యమంతులు నిలబడతారు. సత్యం వాళ్ళు ఏం చేస్తారు? స్వతంత్రులుగా చేస్తారు. స్వతంత్రులుగా చేయడం అంటే ఏంటి? దాస్యులు కాదు. స్వతంత్రులు అంటే అబ్రహాం సంతానం. ఆమె అబ్రహాం యొక్క రాజ సంతానం. షరతులు లేని నిబంధన కింద ఉన్న రాజుల మేము. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా? దేవుడు ముందు దీవించుంది కాదు. ముందున్న మెసేజ్లు కూడా మీరు వినండి. వింటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. మీకు గాడ్ బ్లెస్ యు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. సమర్పించుకుని ఎంత గొప్ప కృప చూపించాడు. ఎంత గొప్ప కృప చూపించాడు. రాత్రి కృప ద్వారానే శ్వేత ఇక్కడ ఉన్నాడు. కృప ద్వారానే సత్యప్రదీప్ ఇక్కడ ఉన్నాడు. కృప ద్వారానే జాన్ మిక్టర్ ఉన్నాడు. కృప ద్వారానే టైటస్ ఉన్నాడు. మీరు కృప ద్వారానే ఇక్కడ ఉన్నారు సోదరు. నేను కృప ద్వారానే ఉన్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా కృప ద్వారానే. నిజంగా ఇందులో ప్రయాసం పొందాలని వచ్చేది కూడా ఏమీ లేదు. ఆయన కృప ద్వారా చేశాడు. ఈ రోజు మీ ముందు వాక్యం చెప్పడం అదంతా కృపే మాత్రం. ఇందులో పొందాల్సింది లేదు, ప్రయాసపడేది ఏమీ లేదు. అంత కరుణించే దేవుడిది. ఎందుకు ప్రజలా చేసామంటా మనకు అయితే దేవుడి కృప ద్వారా ఆయన కుమారుడిగా మనం చేసినాం. నిజముగా మనం తల్లి గర్భంలో రూపించబడక ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. అది గర్భంలోనే దేవుడు డిసైడ్ చేసేసాడు. ఈ రోజు నిశ్చయంగా మన బ్రతుకులు మన చెడ్డ బ్రతుకులమై ఉన్నాయి. ఇంకా భౌతికంగా చూస్తే యాషావే మంచోడు కనబడుతున్నాడు. యాకోబు మోసగాడుగా ఉన్నాడు. యాకోబుని దేవుడు ఎన్నుకున్నాడు. యాకోబుని దేవుడు ప్రేమించాడు. కనబడుతున్నప్పటికీ నిజంగా యూదుల్లో కొంతమంది నిన్నుకున్నాడు. అందులో నొక్కడని, అందులో మీరొక్కరు. మనల్ని ఎన్నుకున్నాడు ఆయన. సంతానమైనంత మాత్రంగా పిల్లలు కాకపోవచ్చు. అయితే అబ్రహాం రాజ సంతానం క్రీస్తు ద్వారా పిల్లలమై ఉన్నాం. అందరు క్రైస్తవులు పిల్లలు కాదు. అయితే కొంతమంది ఎన్నికలో ఉన్న క్రైస్తవులు ఉన్నారు. వారు మాత్రమే స్వతంత్రులై ఉన్నారు. వారు మాత్రమే సత్యమందు ప్రతిష్ఠింపబడతారు. వారికి మాత్రమే నిత్య జీవం ఇస్తాడు. ప్రతి ఒక్కరు కూడా అర్పించుకోండి, సమర్పించుకోండి. చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి నీ వాక్య బయలుపాటు బట్టి వందనాలు, కృతజ్ఞతలు ప్రభు. నీకే మహిమ చెల్లిస్తున్నాను. దేవాయిగో ప్రభు, రాత్రి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. ఇదంతా కరుణ ద్వారా. నువ్వు ఎవరిని కరుణిస్తావు వాళ్ళనే కరుణిస్తావు. అయితే నువ్వు కరుణించిన లిస్ట్ లో నా పేరు ఉంది ప్రభు. అందుకే దైవైపు కాలపు వాక్యాన్ని కాలపు వాక్యంతో నడుస్తా ఉన్నా. వాళ్ళ లిస్ట్ లో వీళ్ళు ఉన్నారు కనుకనే ఈ కాలపు వర్తమానంతో వీళ్ళు నడుస్తున్నారు. దేవానికి స్తోత్రాలు. ప్రయాసపడితే ఏమీ లేదు ఇందులో. మాకు తెలివితేటలు, జ్ఞానము ఈ వర్తమానంలో పెట్టి మేము ఏదో చేద్దామంటే అందులో ఏమీ లేదు ప్రభా. ఇదిగో ప్రభు, రక్షించబడాలంటే ఉండాలి. అయితే ప్రభు, సత్యములో బాప్తిసం తీసుకోవడానికి, సత్యముందు నడవడానికి నీ కృప ఎంతో చూపించావు. అందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నిత్యం రాత్రి నువ్వు ఇచ్చిన కొన్ని మాటలు బట్టి స్తోత్రాలు. బిడ్డలు దీవించిన ఆశీర్వదించండి. దావి యొక్క పరిసర ప్రాంతాల్లో నీకు అవనస్తున్న నీ బిడ్డలు నువ్వు వెన్నుకున్నందుకు నీకు కృతజ్ఞతలు ప్రభు. నీకు మహిమ చెల్లిస్తున్నావు తండ్రి. ఎంత గొప్ప దేవుడు అయ్యాను, ఎంత గొప్ప ఆదరణకర్తవు ప్రభు. ఆ రోజు జగత్తు పునాది వేయబడక మునుపే నన్ను నీ ఆలోచనలు పెట్టుకున్నావు. ఇంత గొప్ప కృప చూపించావు తండ్రి. మేలైన కీడైన చేయకుండా నువ్వు నన్ను ఎన్నుకున్నావు ప్రభు.
ఎవరు వాళ్ళు ఎన్నుకున్నావు దేవా, అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యం నా జీవితంలో, నా సహోదరుల జీవితంలో, అందరి జీవితాల్లో ఫలింపచేయండి. అది 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా, 1000 దంతలుగా ఫలింపచేయండి. దాని రాత్రి ప్రభు ఇక్కడ జరిగిన ఆరాధన బట్టి వందనాలు. గృహం తెరిచిన సోదరులు జాన్ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించిన కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఇక్కడ ఉన్న వనవస్తులను సహోదరులందరూ మీరు దీవించండి. నీ కృప అందరికీ దయచేయండి. ఓ దేవా, నీ కనికరం మాకు ఎంత అవసరం ప్రభు. ఓ తండ్రి, నీ కనికరం మాకు అవసరం. నిశ్చయంగా ప్రభు నీ కనికరం మీద, కృప మీద మేము బ్రతుకుతున్నాం దేవా. ఇదిగో నీ కృప ద్వారా రక్షించబడిన పాపులు మేము, నీకు ఒకప్పుడు దూరస్తులం ప్రభు. నువ్వు దగ్గరగా మమ్మల్ని చేసి హత్తుకున్నావు తండ్రి. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అవి గృహాన్ని మీరు దీవించండి ప్రభు. నీ చిత్తం అయితే ఇక్కడ కొనసాగించడం, నీ చిత్తం మీద మమ్మల్ని నడిపించండి ప్రభు. నీ కృపాస్తాలకి సమర్పిస్తున్నాం. తప్పనిసరిగా నీ అద్భుతమైన కార్యం చేయండి. నీ హస్తాల్లో పెడుతున్నాం దేవా. నీ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. సోదరులు దీవించండి, గృహాన్ని దీవించండి. ఇక్కడ రాయనగర కూడికి జరిగింది. ఇక్కడ ఎవరైనా ఆకర్షించబడాలంటే ఆకర్షించండి. ఎవరికి స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభు. వచ్చినప్పుడు మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చావు. తిరిగి వెళ్తుండగా మా గృహాలు క్షేమంగా చేర్చండి. ఇక్కడున్న పరిచయం వర్ధలింప చేయండి. ఓ ప్రభు, పరిచయం మీరు కట్టండి ఆయన. ఓ దేవ, ఇదిగో నిశ్చయంగా ప్రభు ఒకరిద్దరుగా నువ్వు ప్రారంభించి ఓ దేవ అనేక మందిగా చేసావు ప్రభు. ఓ ఒంటరైన వాడు 1000 మంది అవుతారని చెప్పొద్దండి. నిశ్చయంగా ప్రభు, ఎన్నిక లేని వాడు గొప్ప బలమైన జనం అవుతారని చెప్పొద్దండి. నిశ్చయంగా నీకు స్తోత్రాలు ప్రభు. ఓ త్వరలోనే ఇక్కడ గొప్ప అద్భుతమైన ఫలితాన్ని మేము చూడబోతున్నాం. ఈ అద్భుతమైన కార్యాన్ని మేము చూడబోతున్నాం తండ్రి. తప్పనిసరిగా బిడ్డలకు ఓర్పును, సహనమును, దైవ ప్రత్యక్షతను బిడ్డలకు కూడా దయచేయండి. నాకు నువ్వు అనుగ్రహించండి ప్రభు. ఇంతవరకు జరిగించిన ఆరాధన బట్టి నీకు స్తోత్రాలు, నీ కృతజ్ఞత పరిచయంకును మీరు దీవించి ఆశీర్వదించమని నీకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, ఆయన ప్రేమ, ఆయన సంతోషం, సహవాసం, ఇక్కడ ఆయన కృప ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ, విశ్వవ్యాప్తంగా దేవుడి ఎన్నికలు ఉన్న బిడ్డలందరికీ ఆయన కృప సదా తోడుగా ఉండి ఆ గొప్ప నిత్య జీవంలోకి నడిపించును గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ గాడ్ బ్లెస్ యు.